నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు iDream. మనతో పాటుగా ఉన్నారు ఒక వెరీ స్పెషల్ పర్సన్, కైండ్ హార్ట్ ఉన్నటువంటి డాక్టర్. ఎస్, యంగ్ ఏజ్లోనే పద్మశ్రీ అవార్డ్తో పాటుగా మినిమల్లీ ఇన్వేసివ్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ చేసినటువంటి డాక్టర్ మంజుల అనగాని గారు. హలో డాక్టర్, నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ డూయింగ్? మీరు ఎలా ఉన్నారు? గుడ్ మ్యామ్. ఎప్పుడు చూసినా అదే చిరునవ్వు అలాగే కనిపిస్తోంది. ఇన్నేళ్ల నుంచి సర్వీస్ చేస్తున్నప్పుడు ఇంతమంది పేషెంట్స్ చూసినప్పుడు ఆ చిరునవ్వు అనేది కోల్పోకుండా ఉండాలి కదా? అబ్సల్యూట్లీ ట్రూ. మీరు చెప్పింది చాలా కరెక్ట్. కానీ చాలాసార్లు అంటే మనము ఉమెన్కి చెప్తుంటాం జనరల్గా కూడా ప్రీమెన్స్ట్రల్గా ఇరిటేషన్ ఉంటుంది, మెనపాజ్లో ఇరిటేషన్ ఉంటుంది, అవన్నీ మనకు కూడా ఉంటాయి. కానీ మనము చాలా లోపల నుంచి తెచ్చుకుని మనం దాన్ని ఆపుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అవతల వాళ్ళకి అర్థం కాదు కదా మనం ఏ స్టేజ్లో ఉన్నామని. కానీ దట్ ఈస్ ట్రూ. బోల్డ్ అంతా ప్రెషర్స్తో వస్తుంటారు, లేకుంటే అన్ని హోప్స్ వదిలిపెట్టుకొని మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటారు. మీరే మేడం ఒక్కసారి మాకు ఒకసారి చెప్పండి, సొల్యూషన్ ఏంటి చెప్పండి అనుకున్నప్పుడు ఎప్పుడైనా కొంచెం మనం మూడ్ ఆఫ్ లో ఉన్నాము అంటే దే ఫీల్ లైక్ అమ్మో మాకు ఇంకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ఇంకా పెద్ద ప్రాబ్లం ఉంది, డాక్టర్ ఈజ్ నాట్ టెల్లింగ్ us అనుకుంటారు. డాక్టర్ సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు అనుకుంటారు, 2 నిమిషాల కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు అంటారు, సరిగ్గా మాట్లాడలేదు అంటారు, రూడ్గా ఉన్నారు అంటారు. అది అవతల మనిషి పరిస్థితి మనం ఎప్పుడు అంటాం కదా, వాళ్ళ చెప్పుల్లో మనం ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏంటి అనేది. అది చాలా అన్ఫార్చునేట్లీ డాక్టర్స్ విషయంలో చాలా ట్రూ. నాట్ ఎవ్రీ టైమ్ వీ కెన్ బి లైక్ దిస్, బట్ వీ ట్రై టు బి లైక్ దిస్. అండ్ నేను అందరికీ ఒకటి చెప్తాను, పాపా, వీఆర్ నాట్ ప్రీచర్స్ సిట్టింగ్ హియర్, వీఆర్ డాక్టర్స్, వీఆర్ హియర్ టు క్యూర్ యూ ఆర్ అట్లీస్ట్ గివ్ యూ సమ్ సొల్యూషన్. ప్లీజ్ అండర్స్టాండ్ వెన్ వీ సే సంథింగ్. మేము మీ అందరికీ డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు ఆస్క్ మీ ఇంట్లో కుక్క బాగుందా, పిల్లి బాగుందా, మీ అత్తగారు ఉన్నారా, మీ పిల్లలు ఉన్నారా, అవన్నిటికీ ఫ్రెండ్స్ ఉన్నారు వేరే. కానీ మీ హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం వరకు కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వడానికి మాత్రమే డాక్టర్స్ ఉన్నారు. ఎస్, ఎంపతి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ అందరికీ ఉంటుంది, డాక్టర్స్ అందరికీ. వీ ఫీల్ ఫర్ యూ, వీ అండర్స్టాండ్. మీకు ఏం కావాలి అనేది మాకు అర్థమయ్యేదే దాంతో. మీతో మాట్లాడిన 2 నిమిషాల్లోనే మీరున్న పరిస్థితి ఏంటి, మీకు అవసరమైనది ఏంటి, మీ వయసులో మీకున్న ప్రాబ్లంకి మీరున్న సర్కమ్స్టాన్సెస్కి ఏ సొల్యూషన్ కరెక్ట్ అనేది ఆలోచించాల్సిన బాధ్యత మాది. అంటే మీరు ఆ 1 minute-లో మేము ఇన్ని ఆలోచించాలి. మీ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి ఏవేవి సొల్యూషన్స్ ఉన్నాయి, మీకు ఏది కరెక్టు, మీకు అన్ని ఆప్షన్స్ ఇచ్చినా మీరు కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళేటట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా మాదే ఉంటుంది. సో అది కూడా సటిల్గా చెప్పాలి. వీ షుడ్ నాట్ మేక్ డెసిషన్స్ ఫర్ యూ, బట్ వీ షుడ్ ఆల్సో టెల్ యూ ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు, మీ వయసులో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు. ఇవన్నీ ఆలోచించాల్సిన టైంలో మీతో మేము చాలా బాగా మాట్లాడుతున్నామా అంటే మాట్లాడుతూనే ఉంటాము, బాగానే మాట్లాడతాం. కానీ కూడా ఇంకా ఎక్కువ టెస్టింగ్ ద పేషెంట్స్ లాంటివి వచ్చినప్పుడు కొన్నిసార్లు వీ హ్యావ్ టు టెల్ దెమ్, పాప నేను చెప్తాను పేషెంట్స్కి, మీకు ప్రాబ్లం కావాలా గూగుల్కి వెళ్ళండి, ప్రాబ్లం చెప్తుంది. సొల్యూషన్ కావాలా డాక్టర్ దగ్గర రండి, మేము సొల్యూషన్ ఇస్తాం. ఇది నాకెందుకు వచ్చి ఉంటుంది డాక్టర్ గారు అంటే ఎలా చెప్తాము? కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు ఉంటాయి. మీకెందుకు అనేది మనకు చెప్పలేము. జెనెటిక్ కావచ్చు, ఎపిజెనెటిక్స్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, మీరు తినే ఆహారం కావచ్చు, స్ట్రెస్ కావచ్చు. మీకెందుకు అని పిన్ పాయింట్ చెప్పడం ఏ డాక్టర్ తరము కాదు. అందులో పక్క వాళ్ళకి ఈ మెడిసిన్ వర్కౌట్ అయింది మేడం, నాకు ఎందుకు వర్కౌట్ కావట్లేదు, ఇవన్నీ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళ జెనెటిక్స్ డిఫరెంట్, వాళ్ళ ఎపిజెనెటిక్స్ డిఫరెంట్, వాళ్ళలో ఉన్న కొవ్వు పదార్థం డిఫరెంట్, ఆ మందులు ఎలా పడుతున్నాయి, ఆ కిడ్నీ ద్వారా వెళ్తున్నాయా, లివర్ ద్వారా వెళ్తున్నాయా, ఆ మెటబాలిజం డిఫరెంట్ అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మా పని హాఫ్ ఈజీ అయిపోతుంది. యూజువల్గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్లు డాక్టర్ ఇలా పట్టుకొని చూస్తే చాలు ఒక సగం రోగం తగ్గిపోయిన ఫీల్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళతో హ్యాపీగా నవ్వుతూ మాట్లాడి, నా విషయంలో మన సెకండ్ డే కరెక్ట్, చేయి పట్టుకుంటే చాలు అది పాత రోజుల్లో అయిపోయింది. ఈ రోజుల్లో ఎవరు చేయి పట్టుకోవట్లే. అవును కదా, ఎందుకంటే స్కాన్స్ వచ్చేసాయి, లేకపోతే ఈసీజీలు వచ్చేసాయి, చేయి పట్టుకునే తగ్గిపోయింది. బ్లడ్ ప్రెషర్స్ చూస్తాము, వెయిట్ చూస్తాము, కానీ నవ్వుతూ మాట్లాడితే చాలు సగం రోగం తగ్గుతుంది అనేది అప్పటికి నిజమే, ఇప్పటికీ నిజమే. ఎగ్జాక్ట్లీ డాక్టర్. మీ దగ్గరకు వచ్చే వాళ్ళు డిఫరెంట్ మైండ్ సెట్స్ తో ఉంటారు. అందరి బాడీ యూనిక్ గా ఉండదు, వాళ్ళకంటూ డిఫరెంట్ స్పెషాలిటీస్ అవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించేది ఈజీగా తగ్గట్లేదు, నాకే ఎందుకు వచ్చింది, పక్క వాళ్ళకి తగ్గింది కదా, ఇలా తగ్గట్లేదు. సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా నాకే ఎందుకు వచ్చింది అనుకునే అని డిప్రెషన్లో వెళ్ళేవారిని నేను చూసాను. ఇది చాలా చిన్న ప్రాబ్లం పాప, నువ్వు పక్కన ఉన్న వాళ్ళని చూడు, వాళ్ళందరూ అక్కడ కూర్చుని ఉన్నారు, వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు అంటే. ఇప్పుడు రోజుల్లో మనం ఎగ్జాంపుల్ చెప్తాను,
పీసీఓఎస్ అనుకుందాం, లేదా థైరాయిడ్ ప్రాబ్లం అనుకుందాం. ఎంత కామన్ అయిపోయింది. థైరాయిడ్, ఈ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైనాయి. నాకే ఎందుకు వచ్చింది, నాకేంటో థైరాయిడ్ వచ్చేసి. థైరాయిడ్ ఈజ్ లైక్ సాల్ట్ ఇన్ ఎ కర్రీ. దాని గురించి అందుకంత ఆలోచించి మనం లేనిపోని స్ట్రెస్ తెచ్చుకుని దాంతో వేరే రోగాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో వచ్చిన వాటిని ఫస్ట్ డినాయల్లో ఉండకుండా యాక్సెప్ట్ చేసి, ఓకే ఐ గాట్ ఇట్, రైట్, ఎందుకు ఏమిటి ఎప్పుడు ఎక్కడ ఎలా వద్దు, మనకి ఏం చెయ్యాలి. ఓకే డాక్టర్ గారు ఇది వచ్చింది, సో ఇప్పుడు నాకు ముందు పోవడానికి ఏం వేసుకోవాలి, ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎక్కువ ఫ్లేర్ అవ్వకుండా ఏం చేయాలి, ప్లస్ దీనివల్ల వేరే ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచించి ముందుకు వెళ్ళినప్పుడు ఏ రోగమైనా మనం కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడైతే నాకెందుకు వచ్చింది వాళ్ళకి రాలేదు, నాకు వచ్చినందుకు కారణం వెతుకుతూ ఉంటామో, దట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ స్ట్రెస్ విల్ వర్సన్ ఎనీ డిసీజ్ ఇన్ ద వరల్డ్. అది ఇంపార్టెంట్. సో మీరు వాళ్ళతో ఎంతో ఓపిక్గా మాట్లాడతారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కూడా అంతే క్లారిటీతో క్లియర్ గా రావాల్సిన అవసరం చాలా. డాక్టర్ల దగ్గరికి అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏది దాచుకోవద్దు అంటున్నారు. ట్రూ, బట్ స్టిల్ ఇంకా కొంచెం దాచుతూ ఉంటారు. ఒక్క లెవెల్లో చెప్తారు. మా దగ్గర ఏమవుతుందంటే కవిత, మాకు సిస్టమ్స్ ఇన్ ప్లేస్ ఉన్నాయి. ఎలా పెడతాం మేము సిస్టమ్స్ అంటే, రాగానే ఫస్ట్ ఒక నర్స్ ఒక వెయిట్ బీపీ అవి చూసేస్తారు. సెకండ్ మా జూనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వేర్ హిస్టరీ ఈజ్ ఆల్ టోల్డ్. వాళ్ళు ఓపిక్గా పాత పేపర్లు సంవత్సరాల పేపర్లు అన్ని చూసి అన్ని రాస్తారు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ జూనియర్ డాక్టర్ కాకుండా జూనియర్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళ ఎగ్జామినేషన్ అన్ని చేసి అప్పుడు నా దగ్గరికి వస్తారు. సో నా దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఒక ప్రోటోకాల్లో ఒక లెవెల్లో ఒక టైప్ ఆఫ్ ఒక ప్రొఫార్మాలో హిస్టరీ అంతా రాసి ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ వెరీ ఇంటెలిజెంట్గా సగం చెప్పుకుంటూ వచ్చి మీకే చెప్దాం అనుకున్నామండి అంటారు. పాపం మీరు అక్కడికి వెళ్ళి ఇద్దరు దగ్గరికి వెళ్ళి వచ్చారు అంటే మీరంతా చెప్పి రావాలి. అప్పుడు మేము మిస్ అవ్వకుండా ఒక ప్యాటర్న్ తెలిసి మీకు ట్రీట్మెంట్స్ ఏంటి అనేది మేము బ్రెయిన్లో ఆలోచించేస్తాం ఈ టైప్కి. సో అది ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకోవాలి. కానీ పేషెంట్స్ చాలా హుషారైపోయారు ఈ మధ్య. కొన్ని నేను అడిగితే అప్పుడు చెప్తారు. పాపం మా పిల్లలు ఇలా బెక్కమొహం వేసి, మేడం మాకు చెప్పలేదు మేడం అంటుంటారు, రాయలేదని అనుకుంటారు కదా. అది సో అది నాకు చెప్పే పేషెంట్స్కి ఏంటంటే, ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏవి దాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పేషెంట్ క్లయింట్ కాన్ఫిడెన్షియాలిటీ. అంటే మీరు ఏదైతే మా రూమ్లో మాతో చెప్తారో అది అక్కడితో భూస్థాపితం అయిపోతుంది. అది మళ్ళీ బయటకు వెళ్ళి ఎక్కడో ఏదో చెప్పేస్తారు, అవి చాలా అపోహ, అది చాలా తప్పు. అది మా ఇంటిగ్రిటీకే ఇది. సో మా హిపోక్రటిక్ ఓత్ ప్రకారం మేము ఎప్పుడు ఏ పేషెంట్ గురించి అంటే ఏదైనా కేసు గురించి చెప్పాల్సి వస్తే ఆ కేసు గురించి మాట్లాడతాం, అయితే పేషెంట్ గురించి మాట్లాడడం. అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా వ్యాధి గురించి అడిగితే ఆ వ్యాధి గురించి, ఇట్లా ఉంటుందమ్మా, ఒక అమ్మాయి వచ్చింది ఇలా ఉంటుంది, ఇలా ఏ అమ్మాయి ఏంటి కథ, అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ సీక్రెట్. అది. సో డాక్టర్, ఇప్పుడు వైద్యో నారాయణో హరిహి, నిజంగా దేవుడు, మనం డాక్టర్ని ఒక దేవుడితో చూస్తూ సమానంగా చూస్తూ ఉంటాం. ఇన్ని వందల మందికి ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత వేల మంది శిశువులు మీ చేతులతో ఇలా బయటికి వచ్చినప్పుడు అప్పుడు ఉండే ఎమోషన్ ఎలా ఉంటుంది మ్యామ్? నేను ఒకటి చెప్తాను కవిత, వైద్యో నారాయణ హరి అనేది పాత రోజుల్లో నిజం అవ్వచ్చు, కానీ ఇప్పుడు రోజుల్లో ఎవరికి ఆ ట్రస్ట్ అది ఉండట్లేదు. కాబట్టి నారాయణతో అక్కలేదు, నరుడితో చూస్తే చాలు. డోంట్ హ్యావ్ దట్ మిస్ట్రస్ట్. స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్, డాక్టర్ని కలిసిన ఫస్ట్ స్టెప్లోనే డౌట్ఫుల్గా కలిసినప్పుడు ఏ జర్నీ కూడా సరిగ్గా నడవదు. బట్ మై పేషెంట్స్, ఐఎమ్ వెరీ లక్కీ, I'm from the previous generation అనుకోవాలి, where my patients trust me a lot. So the emotion which goes, the empathy which goes, it's like a family. I'm a part of so many families, you cannot believe. వాళ్ళ పిల్లల ఫంక్షన్స్కి కానీ ఏమన్నా కానీ అన్నిటికీ మనకి ఆహ్వానాలు వస్తాయి. వాళ్ళ ఏదైనా 21st day సెరమనీ, నేమింగ్ సెరమనీ అన్నిటికీ పిలుపులు వస్తాయి. ఎందుకు అంటే ఆ 9 months జర్నీ అనేది కలిసి చేస్తాం. సో మనం 7 అడుగులు వేస్తేనే వాళ్ళిద్దరూ ఒకటి అంటాం. ఒక 6 నెలలు అవుతే వీళ్ళు వారు అవుతారు అన్నప్పుడు 9 నెలలు మనం కలిసి జీవించి ప్రతి నెల బాగోగులు చూసుకుంటూ ఏమేమి చేయాలి అన్ని కష్టాలు మార్చుకున్నప్పుడు we become a part of family. So it is like a family member giving birth, family member having an issue, how we sort out. So it is a part of family, that is the way we all feel. ఆ టైంలో ఫస్ట్ బేబీని మీ చేతుల్లోకి తీసుకొని రిలేటివ్స్ చేతిలో పెడుతూ ఉంటారు. కొంతమందికి కొన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కలర్ ఎలా ఉన్నారు, లేకుంటే కళ్ళు ఓపెన్ అయ్యాయా లేదా, బాబా పాప, ఇలాంటి క్యూరియాసిటీ అన్నీ ఉంటాయి కదా. వాళ్ళకి బేబీని ఇవ్వడంతో పాటుగా వాళ్ళకి ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? అదంతా ఫస్ట్ థింగ్, లక్కీగా ఇంత ముందు రోజుల్లో మనకి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే హెల్దీగా ఉందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. లక్కీగా ఇంత ముందు లాగా బాబా పాప అది కొంచెం తగ్గిద్ది, ఎందుకంటే పీపుల్ ఆర్ ఓకే విత్ పాపైనా అనేసి. బట్ దెర్ ఆర్ కిడ్స్ వెన్ దే కమ్ అవుట్, దే హోల్డ్ ఆన్ టు మీ,
వాళ్ళు వదలరు నన్ను, అంటే అది తీసి ఇచ్చే వరకు కూడా నన్ను ఇలా గట్టి పట్టుకుంటారు, ఎందుకంటే ఫస్ట్ టైం లైఫ్లోకి వస్తున్నారు బయటకి. సో బేబీ ఈస్ గోయింగ్ టు ఇన్సెక్యూరిటీ, దే హోల్డ్ ఆన్ టు ఎనీబడి హూ ఇస్ హోల్డింగ్ దెమ్ ఫస్ట్. సో దట్ ఈస్ ద మూమెంట్ విచ్ ఇస్ రియలీ లైక్ దే ఆర్ హ్యాంగింగ్ ఆన్ టు అస్ అనేసి. సో తర్వాత పేరెంట్స్ కూడా ఆ పిల్లల్ని మళ్ళీ వెనక్కి తెచ్చి, నువ్వు ఫస్ట్ చూసింది మేడంనే, ఫస్ట్ మాట్లాడింది వరిచింది మేడం, ఫస్ట్ గొంతు విన్నది కూడా మేడందే, ఎత్తుకున్నది మేడందే అన్నప్పుడు the kids come and take photos and selfies with us. In today's time it's all selfie time. So adenni unnappudu definitely that's a feeling that it's a surreal feeling rather than the real feeling. It's a surreal feeling, so many lives, and it is like, బట్ వాళ్ళ హెల్త్ అనేది మోర్ ఇంపార్టెంట్ కదా. వాళ్ళు అప్పటి వరకు అంత బాగానే ఉన్నా కూడా ముందు నడిచేటప్పుడు నడుస్తున్నారా, ఐస్ ఓపెన్ చేస్తున్నారా, అర్థం చేసుకుంటున్నారా, వినపడుతుందా, అవన్నీ మనకు టైం పడుతూ ఉంటుంది. సో ఫస్ట్ బర్త్డే వరకు కూడా ఐ ఆల్వేస్ టెల్ పీపుల్ టు బి కేర్ఫుల్, బీ వెరీ దిస్ థింగ్. సెకండ్ బేబీకి ట్యూబెక్టమీ అన్నప్పుడు కూడా అదే చెప్తా, ఒక సంవత్సరం ఆగుదామమ్మా, అన్నీ తెలుస్తాయి మనకి అప్పటికి, దాని తర్వాత చేయటం అవన్నీ. ఇందులోనూ ఈ రోజుల్లో ఆటిజం స్పెక్ట్రమ్ ఎక్కువ చూస్తున్నాము, ADHD ఎక్కువ చూస్తున్నాము. లక్కీగా మన దాంట్లో చాలా ఇప్పుడు చాలా తక్కువ అన్నట్టు లెక్క. వి గో ఇన్ టు వెస్ట్, ఇట్ ఈస్ మచ్ మోర్ హయ్యర్. సో మోర్ లోన్లీనెస్, మోర్ ఇది ఉన్నప్పుడు ఆ స్ట్రెస్తో వచ్చేవి చాలా ఎఫెక్ట్ అవుతాయి బేబీ మీద. మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాక ఇవన్నీ డిసీజ్ ఎక్కువ చూస్తున్నాం, పొల్యూషన్ వచ్చాక ఎక్కువ చూస్తున్నాం. 9 months అమ్మ ఊంబులో ఉంటారు, ఇమ్మీడియట్ మూమెంట్ మీ చేతుల్లోకి రావడం, యు ఆర్ ద వెరీ ఫస్ట్ పర్సన్ కదా. ఆ టైంలో మీకు ఇప్పుడు కాదు, వి గో బ్యాక్ టు మీ వెరీ ఫస్ట్ సర్జరీ చేశారు అప్పుడు బాబు పాప. నార్మల్ డెలివరీ 1997, మై ఫస్ట్ charges to the woman 1997 when I delivered was 350 rupees, which I charged the lady for the delivery. I'll never forget that case. And it was a boy and it was a vaginal delivery, normal delivery. So that is something, that is after PG. PG లో ఉన్నప్పుడు ఎన్నో చేస్తుంటాం, అది వేరు. కానీ బయట ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత ప్రైవేట్లో అప్పటి వరకు ఏమవుతుందంటే మన మీద ఒక ఛత్రి ఉంటుంది. ఏమైనా పీజీలు, మనం పీజీస్ అసిస్టెంట్, బయటకు వచ్చిన తర్వాత ఇంకా మనమే వీఆర్ ఆన్సరబుల్, అండ్ వాళ్ళకి హెల్దీ బేబీ ఇవ్వాల్సిన అవసరం అనేది అన్నీ మనవే. సో దాట్స్ అ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ, బట్ ద ఇలేషన్, దట్ పాజిటివ్ థింగ్ విచ్ వీ గెట్, ఇట్ ఆల్వేస్ దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ కెన్ ఇప్పటికి కూడా చేస్తూనే ఉంటాం. అది దట్స్ అ డిఫరెంట్ థింగ్, దట్ గాడ్ హ్యాస్ గివెన్ us the capacity to do that, and the mother has accepted us to do that work. So మనము అనుసంధానం అంతే. We are the instrument through which these things happen. సో ఒక బేబీ రావడానికి ప్రపంచం మీద ఎంత పేరెంట్స్ ఇంపార్టెంటో, వాళ్ళని హెల్దీగా చూడడం డాక్టర్స్, అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాపర్ ఎడ్యుకేషన్ టీచర్స్. కీ రోల్ అంటే ఇద్దరిది ఉంటుంది ఆఫ్టర్ పేరెంట్స్ అనేది. సో యు ఆర్ హ్యావింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ అనుకున్నప్పుడు, ఇంతమంది హిపోక్రటిక్ ఓత్ తీసుకున్నప్పుడు ఏమనిపించింది ఆ టైంలో ఉన్న ఫీల్? గైనకాలజిస్ట్ అవుతున్నారు మీరు. అన్నిట్లోనే ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఏంటంటే ప్రైమమ్ నాన్ నర్సరీ, అంటే ప్రైమరీలీ డూ నో హార్మ్. దట్ ఈస్ సంథింగ్ ఐ బిలీవ్, విచ్ ఐ టెల్ ఎవ్రీబడి. మా స్టూడెంట్స్కి నేర్పించేది అదే, మీరు మంచి చేస్తారో లేదో తెలియదు కానీ హాని మాత్రం చెయ్యకండి. మన చేతిలో మనం చెయ్యలేము ఇది అనుకున్నప్పుడు వేరే వాళ్ళు చేయగలరు అన్నప్పుడు పంపించేయండి. సో ఈ ఫైనాన్షియల్ దీనికోసము చేయలేనివి మనం చేయలేనివి కూడా మనం చేసి హాని చేయడం, అలాంటివి చేయకూడదు. అండ్ ప్రెషర్ ఆఫ్ ద పేషెంట్, ప్రెషర్ ఆఫ్ ఎవ్రీబడి, దట్ ఇది ఇలాగే చెయ్యాలి అనేది లేకుండా పేషెంట్ బేబీ ఇద్దరు సేఫ్గా ఉండడానికి ఏది కరెక్టో అది చెయ్యండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో చాలామంది అనవసరంగా సిజేరియన్ చేస్తున్నారనే మాట ఎక్కువ చెప్తున్నారు. కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అప్పటి రోజులు వేరు, ఇప్పుడు అంటే నేను ముహూర్తం బేబీస్ వాటి గురించి నేను చెప్పట్లేదు, అది తప్పు. కానీ అనవసరంగా సిజేరియన్ చేయడం చాలా తప్పు. కానీ యాజ్ సచ్ సిజేరియన్ రేట్స్ పెరిగాయి. ఎందుకు పెరిగాయి అంటానికి చాలా కారణాలు ఉన్నాయి కవిత. అప్పట్లో ఇండియన్ యావరేజ్ 2.5 kgs, ఇప్పుడు 3.5 kgs లేకుండా బేబీ పెట్టట్లేదు. ప్లస్ ఇప్పుడు ఉమెన్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ ఉండటం వల్ల పెల్విసెస్ అన్నీ మనకి ఆండ్రాయిడ్ అవుతున్నాయి, చిన్నగా అవుతున్నాయి. పెద్ద బేబీస్కి చిన్న ఇది పెల్విసెస్. ప్లస్ మనకి అన్ని ఇప్పుడు లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్ అండ్ మెడికల్ డిజార్డర్స్ ఇన్ ప్రెగ్నెన్సీస్ ఆర్ ఇంక్రీజింగ్. ప్లస్ ఏమవుతుంది, మనకి కాంప్లికేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీస్ ఆర్ ఇంక్రీజింగ్. అబార్షన్స్, IVF ప్రెగ్నెన్సీస్ హ్యావ్ ఇంక్రీజ్డ్, హార్మోనల్ చేంజెస్ ఇన్ ప్రెగ్నెన్సీస్ హ్యావ్ ఇంక్రీజ్డ్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, థైరాయిడ్, అప్పటికే 4-5 అబార్షన్లు అవ్వటం. సో నోబడీ వాంట్స్ టు టేక్ రిస్క్. సో మనకి క్రైటీరియా ఉన్నాయి,
ప్లస్ ప్రీటర్మ్ బేబీస్ కూడా ఇప్పుడు సేవ్ చేస్తున్నాం. ఇంత ముందు రోజుల్లో ఏంటి 7వ నెలన బేబీ ఎలాగో బతకదులే, సో నార్మల్ డెలివరీ చేసేయండి అంటాం. ఇప్పుడు 7వ నెల బేబీని కూడా మనం కరెక్ట్గా తీసేస్తే మనం బతికించుకోగలుగుతాం. అవును. సో అలాంటి బేబీస్ని నార్మల్ డెలివరీ కన్నా సిజేరియన్లు చేస్తే సర్వైవల్ రేట్స్ ఎక్కువ. సో ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుంటే అర్థమవుతుంది ఏంటంటే అనవసరంగా సిజరీస్ కాదు, సిజేరియన్ రేట్సే పెరిగాయి వరల్డ్ వైడ్ కూడా. 30-35% అయిపోయినాయి. ప్లస్ మనకి ఏం ఒక్కటే, హెల్దీ మదర్ హెల్దీ బేబీ. సో అనవసరంగా అవసరం లేకుండా చేయకూడదు, కానీ అవసరం ఉన్నప్పుడు చేయకుండా నష్టము చేయకూడదు. ఏదో విధంగా హుక్ ఆర్ క్రుక్ ఫార్సెప్సెస్ బేబీని లాగేద్దాము అంటే మెంటల్ రిటార్డేషన్ బేబీని తీయడంలో మీనింగ్ లేదు కదమ్మా. అది జీవితాంతం మనం మనల్ని వెంటాడుతుంది. అదే పేరెంట్స్ మళ్ళీ మనల్ని ఆ బేబీని చూసినప్పుడల్లా మనల్ని అంటారు. అవును. సో దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్. సో ఇక్కడే మనం ఇంకో విషయం, మీరు ముహూర్తానికి సంబంధించి లేదా ఈ ముహూర్తంలో డెలివరీ అవ్వాలి, కాసేపు ఆగండి మంచి ముహూర్తం వస్తుంది అప్పుడు ఆపేవాళ్ళు, అర్ధరాత్రులు అలా అడిగే వాళ్ళు ఉంటారు. అండ్ ఐఎమ్ లిటిల్ అంటే కొంచెం నేను ఒకటే అంటా, వర్కింగ్ అవర్స్లో డే టైంలో ఎర్త్లీ అవర్స్లో చేయించండి. మీకు ఎలాగో తప్పదు సిజేరియన్ అంటే ఇట్ హ్యాస్ టు బి ఎర్లీ మార్నింగ్ 8 to 10 లోపల అట్లా ఆ టైంలో చేస్తే పీడియాట్రిషియన్, అనెస్థెటిస్ట్ అందరూ డాక్టర్స్ అందరూ ఫ్రెష్గా ఉంటారు, నర్సెస్ ఫరీగా ఉంటారు. అర్ధరాత్రి అపరాత్రులు చేసుకుంటే మీకు స్టాఫ్ తక్కువ ఉంటారు, అందరూ నిద్రపోతూ ఉంటారు, కాంప్లికేషన్ రేట్స్ విల్ బి వెరీ హై. ఎమర్జెన్సీ అవ్వాల్సి వచ్చినప్పుడు అది కూడా తప్పదు కదా అవన్నీ. సో మనకు కావాల్సింది ముహూర్తం కాదు, ఎప్పుడైతే పీడియాట్రిషియన్, డాక్టర్, ఫెసిలిటీస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అదే కరెక్ట్ టైం, అదే మంచి ముహూర్తం. నేనైతే అది చెప్తాను అందరికి. ఒక్కసారి నేను ఇలాగే పేషెంట్ ఈవినింగ్ 4 o'clock వచ్చి నాకు ఇప్పుడు చేయండి డాక్టర్ అంటే, లేదమ్మా రేపు మార్నింగ్ మీది ఎలక్టివ్ సీజన్ అంటే వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి బై కార్ టు విజయవాడ టు గెట్ ఏ సర్జరీ డన్ ఇన్ దట్ పర్టికులర్ ముహూర్తం. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ రాత్రి 11కి చేయాలనింది. లేదమ్మా మేము అట్లా ముహూర్తాలు అలా చేయము, రాత్రి 11లో అది నాట్ లైట్ టైం. షీ వెంట్ అండ్ గాట్ ఇట్ డన్. సో అది అట్లా ఉంటారు జనాలు. అంత మొండి పట్టుదల, రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు, ఒక రోడ్ బాగాలేనప్పుడు, ఏమన్నా క్రిటికల్ గా అవుతాయి. కానీ ఒక్కోసారి మూర్ఖత్వానికి మనం ఆన్సర్స్ చెప్పలేం. అవును. సో అలా అని ఆ అమ్మాయిదే మూర్ఖత్వాన్ని కూడా అనలేము, ఎందుకంటే షీఈస్ ఇన్ ఎ కండిషన్ వేర్ షీఈస్ బీయింగ్ ప్రెషరైజ్డ్ బై హర్ ఫ్యామిలీ. మదర్ కావచ్చు, మదర్ ఇన్ లా కావచ్చు, ఫాదర్ ఇన్ లా కావచ్చు, హస్బెండ్ కావచ్చు, చెప్పలేం కదా. అమ్మాయికి ఉన్న ప్రెషర్స్ ఏంటో మనకు తెలియదు. ఆమె నమ్మకమా, వాళ్ళ నమ్మకమా, చేయకపోతే ఏమన్నా అవుతే నన్ను అంటారన్న భయమా, ఇవన్నీ ఏమి చెప్పలేము. బట్ ఐ ఆల్వేస్ ట్రై టు కన్విన్స్ ద హోల్ ఫ్యామిలీ దట్ ఇట్ హ్యాస్ టు బి ద ఎర్త్లీ అవర్స్ అనేది. ఇప్పటిదాకా ఎన్ని సర్జరీస్, ఎన్ని డెలివరీస్ చేశారు? డెలివరీస్ అయితే రియల్లీ డాక్టర్ లెక్క పత్రం అనేది లేదు. ఐ రియల్లీ డోంట్ నో, మేబీ మోర్ దెన్ 10,000 డెలివరీస్ చేసి ఉంటాను. సర్జరీస్ అయితే ఒక 20-25,000 దాటిపోయి ఉంటాయి. కానీ డెఫినెట్లీ స్టార్టింగ్లో అయితే, ఎందుకంటే ఏ గైనకాలజిస్ట్ అయినా స్టార్టింగ్లో ఆబ్స్టెట్రిక్ కేరే ఎక్కువ ఉంటుంది. నెలకి ప్రతి నెల వీ యూస్ టు డూ అరౌండ్ 60 to 70 డెలివరీస్. ఒక్కోసారి 100 కూడా అయిపోయిన రోజులు ఉంటాయి. అలా డెలివరీస్ చేస్తూ ఉండేవాళ్ళం. అలా 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 స్లోగా తగ్గించుకుంటే గైనకాలజీ ఎక్కువ, ఆబ్స్టెట్రిక్స్ తక్కువ చేసే రోజులు వచ్చేసాయి. సో యూజువల్గా మీరు థియేటర్లోకి వెళ్తున్నారు, బెడ్ మీద ఒక పేషెంట్ ఉన్నారు, ఆ టైంలో ఏమనిపిస్తూ ఉంటుంది, ఏమనుకుంటారు మీరు? ఆ కామ్ మైండ్ పెట్టుకోవాలి, దాని మీదే ఫోకస్ పెట్టాలి. లక్కీలీ ఫర్ మీ ఐ హ్యావ్ దిస్ ఆర్ట్ ఆఫ్ డిసోసియేషన్. అస్సలు నాకు ఏమీ ఎఫెక్ట్ అవ్వదు, నీట్గా వెళ్తాను నా పని. ఇట్స్ మై వర్క్ అండ్ ఐఎమ్ ద బెస్ట్ ఇన్ ఇట్ అండ్ ఐ నో వాట్ టు డూ వాట్ ఎవర్ హ్యాపెన్స్. సో I just do my work and come out. Ante. But only one thing I definitely do is, before every surgery, I pray to God. I always tell him only 2 things. ఏ ప్రాబ్లం లేకుండా మదర్ అండ్ బేబీ వెల్గా, సేఫ్గా సర్జరీ అయిపోవాలి అంతే. దట్ ఇస్ ద ఓన్లీ థింగ్ I keep praying to all the gods out there, whoever it is out there, to take care of the lady and the baby. And even if the other surgeries, the surgery should be well. అందులో మీతో పాటుగా థియేటర్ లో ఉన్నటువంటి అదర్ స్టాఫ్ కూడా అదే మూడ్ లో ఉండాలి. అండ్ సేమ్ టైం పేషెంట్ కి హై బీపీ ఉంటుంది, లేకపోతే టెన్షన్ లో ఉంటారు, సరిగా కోఆపరేట్ చెయ్యరు, భయంతో ఉంటారు, వాళ్ళని కామ్ డౌన్ చేయాలి. సో ఎలా చేస్తారు ఇవన్నిటితో పాటు? ఈ రోజుల్లో ఇంకొకటి ఉంది, హస్బెండ్స్ లోపలికి రావచ్చా. సో దీంతో ఏమవుతుందని నేను ఒకటి చెప్తాను, ఐ డిపెండ్స్ ఆన్ ద హస్బెండ్. ఇఫ్ దే ఆర్ డాక్టర్స్ వీఆర్ ఓకే. నాన్ డాక్టర్స్ యూజువల్లీ వీ డు నాట్ ఎంకరేజ్, బికాస్ వాళ్ళు లోపలికి వచ్చి ఆ రక్తం దామని కింద పడ్డారంటే పేషెంట్ వదిలేసి వాళ్ళని చూడాలా, పేషెంట్ ని చూడాలా, దట్ బికమ్స్ ఎ బిగ్ ఇష్యూ. సో చాలా వరకు లేబర్ టైమ్ లో హస్బెండ్ కూడా ఉంటే ఒక మోరల్ సపోర్ట్ ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది. సో వెజైనల్ డెలివరీ ఇస్ వన్ థింగ్, సిజేరియన్స్ ఆర్ డిఫరెంట్. సో కటింగ్ త్రూ ద అబ్డోమెన్ పీపుల్ మైట్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్ ప్రాపర్లీ. యా, వెజైనల్ డెలివరీ స్టిల్ అందరికి సినిమాలు చూసి అవి అలవాటు అయ్యి దే ఆర్ స్టేయింగ్. దర్ ఆర్ 2 things అగైన్ విన్ ఇట్. అవి చూసిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు వెస్ట్ లో అదంతా అలవాటు, వాళ్ళకి అది ఇంబైబ్ అయిపోయింది. డెలివరీ టైంలో హస్బెండ్ ఉండాలి పక్కన
అని ఉమెన్ ఎక్స్పెక్ట్స్ దాట్. ఇక్కడ ఇంకా మనకి ఆ కల్చర్ రాలేదు. సో అది హస్బెండ్ ఎలా తీసుకుంటారు, ఉమెన్ ఎలా తీసుకుంటుంది అనేది మనకి చెప్పలేం. బట్ ఇఫ్ దే ఆర్ ఓకే, we allow the husbands into the labor room if it is a vaginal delivery to give the support, because the lady definitely needs the support. పాత రోజుల్లో మనకి మదర్ ఇన్ లాస్ లోపలికి వచ్చేవాళ్ళు, సో దట్ దే హెల్ప్ అస్ ఇన్ హెల్పింగ్ ద ఉమెన్ పుష్. ఏమవుతుంది అమ్మ కానీ అత్తలు కానీ. ఇప్పుడు హస్బెండ్స్ వస్తున్నారు, అది తేడా. బట్ ఇట్స్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు కూర్చుని పక్కన ఏడవకుండా, అనవసరంగా అమ్మో మా ఆవిడ పెయిన్ తీసుకోలేకపోతుందండి సిజేరియన్ చేసేయండి అనకుండా, బాగా అంత బాగుండి కిందకు వచ్చిన బేబీని కూడా అనవసరంగా సిజేరియన్లు అవ్వకుండా చేయడానికి హెల్ప్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో ఆ థియేటర్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని ఎలా మెయింటైన్ చేసుకుంటారు మీరు? ఫర్ మీ మ్యూజిక్ ఈజ్ మై మంత్ర. సో పేషెంట్ని ఫస్ట్ అడుగుతాం, పాప నువ్వు ఎవరి ఫ్యాను, ఏం కావాలి, తెలుగు కావాలా హిందీ కావాలా అని అడిగేసి మేము వి పుట్ దోస్ సాంగ్స్. సో దట్ విల్ రియలీ డిక్రీజ్ ద స్ట్రెస్ ఆఫ్ ద ఉమెన్ అండ్ సర్జన్స్ థియేటర్లు అందరూ ఆ మ్యూజిక్ నడుస్తూ ఉంటుంది. దెన్ వీ టేక్ అవుట్. సో బేబీ కూడా ఆ పాటకి తగ్గట్టే ఆడుతూ బయటకు వస్తారు. మీరు పాడతారా? డిపెండ్స్ ఆన్ ద సాంగ్. ఏదైతే మీకు ఇష్టం ఇమ్మీడియట్ గా పాడాలనిపిస్తుంది అప్పుడు? సో డిపెండ్స్ ఆన్ లైక్ కదా. ఐ లవ్ మ్యూజిక్. దట్ ఈస్ లైక్ మై యూఎస్పీ, బికాస్ దట్ ఈస్ సంథింగ్, ఇట్ ఈస్ లైక్ మై యోగా, మై మెడిటేషన్ ఈజ్ music. So even in my OP, even in my OT, the music keeps running. So my staff knows what songs I like and all. So paata Hindi Telugu or middle time Hindi Telugu. మరి కొత్తవి అంత ఏమీ పెద్ద సో అంటే నచ్చదు అని కదా, టిల్ దట్ సాంగ్ బికమ్స్ ఎ హిట్ ప్రాబబ్లీ. ఇఫ్ ఇట్స్ విని ఫీల్ లైక్ ఇట్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ మెలోడీ ఈస్ ద వే వి గో. మనకి ఎక్కువగా మెలోడీయే నచ్చుతుంది రాదర్ దెన్ ద టూ మచ్ ఆఫ్ బీట్ అండ్ ఆల్. అది దట్స్ ద టైప్ ఆఫ్ మ్యూజిక్ విచ్ ఐ లవ్. అది కెన్ బి హిందీ ఆర్ తెలుగు. ఓకే, నేర్చుకున్నారా క్లాసికల్ మ్యూజిక్ అలాంటిది? చిన్నప్పుడు నేర్చుకున్నాను, బిఫోర్ మై వాయిస్ వెంట్ ఆఫ్ ది. ఎస్, టిల్ ఇంటర్మీడియట్, ఐ థింక్ ఈవెన్ ఇంటర్ మెడిసిన్ వచ్చిన తర్వాత కూడా ఐ లెర్న్డ్ ఎ లాట్. ఓకే, ఒక పాట ప్లీజ్. మై వాయిస్ ఇస్ కంప్లీట్లీ గాన్. సో హిందీ ఆర్ తెలుగు, ఇంగ్లీష్, వాట్ ఎవర్. ఇంగ్లీష్ వద్దు, తెలుగు హిందీ అయితే వింటాము అంత చాలు. మనం విందాము, ఇట్స్ లైక్ హాలిక్స్ తింటాము తాగును స్టైల్. సో నో పాటలు ఇప్పుడు ఇంకా పాడరు. వాయిస్ ఇస్ టోటలీ గాన్. ఓకే, సో ఇన్ని చేసినప్పుడు వీటన్నిటికంటే కూడా గొప్ప సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు మంజుల గారిని చూసిన తర్వాత. మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అనేది ఒక పెద్ద లెబోరియస్ వర్క్ లాగా ఉండేది. దాంతో పాటుగా చాలా కష్టమైనటువంటి ఇవన్నీ ఓపెన్ చేసి చేయాలి ఇవన్నీ అనుకున్నప్పుడు మీరు చేసినటువంటి ఒక ప్రయత్నం అనేది ఎంత మ్యాసివ్ గా సక్సెస్ అవుతుందని అనుకున్నారా మీరు అప్పుడు? అవుతుందో అవదో తెలియదు, కానీ దట్ ఈస్ ద వే టు గో అనేది ఒక నమ్మకంతో నేను స్టార్ట్ చేశాను అనమాట. ఏంటి అంటే అసలు వాళ్ళకి ఓపెన్ సర్జరీస్, కాంప్లికేషన్స్, పస్ రావటం, హన్యాలు రావటం, ఫ్యామిలీ ఊరి నుంచి వదిలేసి ఎవరో ఒకరు తోడు ఉండకపోతే సర్జరీలు అవ్వకపోవటం, దాని మూలంగా లేట్ అవ్వటం. ఇప్పుడు చేయించుకోమా సర్జరీ అంటే మాకు అప్పుడు మా ఊరి నుంచి వస్తారండి 3-4 నెలలు ఆగటం, ఈ లోపల కాంప్లికేషన్స్ రావటం, ఇలాంటివన్నీ చూసి అలా కాకుండా మనం ఇది చేస్తే ఎట్లా సేవ్ చేయాలి అని ప్రయత్నం. ప్లస్ ఆ టైంలో పేషెంట్స్ని కన్విన్స్ చేయటం, మన కొలీగ్స్ని కన్విన్స్ చేయటం, సీనియర్స్ని కన్విన్స్ చేయటం, ప్లస్ టెక్నిక్స్ని ఇవాల్వ్ చేయటం, ఇవన్నీ చేయటం అనేది ప్యారలల్గా విచ్ ఒక కన్విక్షన్తో with the support of the everybody. Luckyga, I would say my patients supported me a lot. They used to trust me so much. They will say మీరు ఏది కరెక్ట్ అంటే అది చేయండి అని. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఇప్పుడు అనిపిస్తుంది, అమ్మో అలా ఎలాగా పెట్టేశారు అంత నమ్మకం అని. బట్ ఆ టైంలో నాకేం స్కేరీ అనిపించేది కాదు. సరే జస్ట్ ట్రస్ట్ మీ, ఇప్పుడు కూడా అదండి, నన్ను నమ్ము, ట్రస్ట్ మీ, యూ విల్ బీ ఫైన్. That is the thing which I always believe in the mantra. Because when we are confident, patient will automatically become confident and everything good only will happen. అది నా నమ్మకం. సో ఆ టైంలో అన్ని హాస్పిటల్స్ పెద్ద పేరున్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఇంత పెద్ద లెబోరియస్ ప్రాసెస్ని, ప్రొసీజర్స్ని ఫాలో అవుతున్నప్పుడు మీరు చేసిన పనితో మీరు వర్క్ చేసినటువంటి హాస్పిటల్స్ నుంచి సపోర్ట్ అనేది కూడా రావాల్సి చాలా ఇంపార్టెంట్. బట్ రిమెంబర్ వన్ థింగ్, హాస్పిటల్స్ ఏం చూస్తారంటే ప్రాక్టీస్ ఉన్న పేషెంట్స్ ఉన్న డాక్టర్స్ కావాలి వాళ్ళకి. So luckily for me, like I said, I am indebted to patients. I am lucky to have patients who used to believe me. So I used to work in quite a few hospitals, FFS, Apollo and all that. My patients used to just trust me. Danto emayipoyindi, నాకు life became very easy. When I say I have a patient I have to do, hospitals will agree. Patients లేకుండా నేను ఎక్స్పెరిమెంట్ మీ పేషెంట్స్ మీద చేస్తాను అంటే ఒప్పుకోరు. This is my patient trusts me and this is the consent form and I am doing it. Then when we do it, anesthetists will be watching. They are the people who will know how good we are. That's how word of mouth will go. Dr. Manjula is doing it and she is very good.
సో నాకు చాలా పేషెంట్స్ డాక్టర్స్ ఉంటారు. సో డాక్టర్స్ విల్ నో ఎగ్జాక్ట్లీ హౌ గుడ్ ద surgeon is. So majority of the doctors get their surgeries done by me. So the anesthetists are the people who will say who is the safest surgeon, correct surgeon, కాంప్లికేషన్స్ లేకుండా ఎవరికి ఉంటుంది, అవుట్కమ్స్ ఎవరికి బాగుంటాయి అనేది. సో అలా మనకి ఆ హాస్పిటల్లో స్ప్రెడ్ అయిపోతుంది. సో దట్స్ హౌ ద అడ్మినిస్ట్రేషన్ విల్ స్టార్ట్ ట్రస్టింగ్ అస్, బిలీవింగ్ అస్, ప్రమోటింగ్ అస్. సో ఎక్విప్మెంట్ సపోర్ట్ కూడా కావాలి మనకి. ఎప్పుడైనా కూడా పేషెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బట్ ద ఎక్విప్మెంట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఇనీషియల్గా ఐ ఇన్వెస్టెడ్ ఆన్ ద ఎక్విప్మెంట్. వెన్ పీపుల్ వర్ బయింగ్ ల్యాండ్స్ ఇన్ హైదరాబాద్ అండ్ బికమింగ్ రిచర్, I invested in the equipment so that I can get the betterment of the patients. ఆ ఎక్విప్మెంట్ తీసుకుని హాస్పిటల్స్కి వెళ్ళి చేసి, కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఉండేవి కావు, దాంట్లో కూడా లేవు, ఇక్కడ నేనే తీసుకుని వెళ్ళి చేసేదాన్ని. దాని తర్వాత హాస్పిటల్స్ కూడా అవి చూసి దాని అడ్వాంటేజ్ చూసాక అప్పుడు హాస్పిటల్స్ కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ROI అని చూస్తారు ఈ హాస్పిటల్ వాళ్ళు. ఇప్పుడు ఈ మెషిన్ కొన్నా అంటే నువ్వు ఒక్కదానివే వాడతావు, ఎన్ని కేసులకి వాడతావు, ఎప్పటికి నాకు డబ్బులు వెనక్కి వస్తాయి. అవును కదా, దట్స్ అ బిజినెస్ విచ్ దే హ్యావ్ టు సిక్ అప్. సో నేను అలా ఆలోచించకుండా ఐ విల్ బై, దట్స్ ఇట్. నాకు అవసరం లేదు, నాకు పేషెంట్ అవుట్కమ్ బాగుండాలి అని ఐ యూస్ టు బై హార్మోనిక్స్ కానీ థర్మా చాయిస్ కానీ అట్లా వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ ఐ యూస్ టు బై ఆఫ్. దెన్ ఐ యూస్ టు క్యారీ దట్ ఇన్స్ట్రుమెంట్ టు ద హాస్పిటల్ అండ్ దెన్ డూ ఇట్ సర్జరీస్. సో దట్స్ హౌ ఇట్స్ లైక్ గుడ్డు ముందా పిల్ల ముందా లాగా ఎక్విప్మెంట్ కొనుక్కొని నా పేషెంట్స్తో నేను హాస్పిటల్స్కి వెళ్ళి చేస్తే నెక్స్ట్ హాస్పిటల్ సపోర్ట్స్. Really, I was lucky to have a best colleagues who supported us, anesthetists who supported us, family who was always with me, patients who've been fantastic patients. I've been very, very lucky throughout my life. Then hospitals, every hospital I worked were always supportive of what I used to do. యూజువల్గా ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకుంటున్నప్పుడు, నా ఓన్గా నేను చేస్తాను, ఇది నా రిస్క్తో నేను చేస్తాను అనుకున్నప్పుడు అంత కాన్ఫిడెన్స్ ఉందా అనేది ఒకటి వస్తుంది. లేదు తను మేము చెప్పినా వినట్లేదు, తనంతట తనే షీ వాంట్స్ టు గో అహెడ్ విత్ దట్. కానీ నాలెడ్జ్ ఇస్ పవర్. వెన్ దే టాక్ దే నో వాట్ ఐఎమ్ టాకింగ్. నేను ఆకాశంలో మాట్లాడట్లేదు అనేది తెలిసిపోతుంది. సో వెన్ వీ టాక్ అండ్ వీ టెల్ లాజికలీ దట్ దిస్ ఈస్ పాసిబుల్ అండ్ దిస్ ద వే టు బి డన్, then they will also get convinced. మనం ముందు నమ్మాలి, ఎగ్జాక్ట్లీ మనం నమ్మాలి, అప్పుడు మనం వేరే వాళ్ళని కన్విన్స్ చేయగలం. సో ఐ బీన్ లక్కీ దట్ ఎవ్రీబడి అగ్రీ టు ఇట్ అండ్ నౌ దట్ హెస్ బికమ్ ఎ నార్మ్. సో ఐ బిలీవ్ ఇన్ దట్ సేయింగ్ వాట్ ఈస్ దేర్, we are not here to convince the opponents. పక్కన వాళ్ళకి వచ్చి చెప్పింది వినమ్మా ఇది కరెక్ట్ చెప్పట్లేదు మనం. We just do our work and go. That next generation comes who believe this is the right thing. You understand? ఈ జనరేషన్లో చాలా మంది మనకు అపోనెంట్స్ ఉంటారు, మనల్ని నమ్మని ఉండొచ్చు, ఇది తప్పు అనే వాళ్ళు ఉండొచ్చు, చాలా రోజుల తర్వాత నమ్మచ్చు ఎస్ దిస్ ఇస్ రైట్ అని. కానీ ఐఎమ్ నాట్ హియర్ టు కన్విన్స్ దెమ్. ఐఎమ్ హియర్ టు డూ ద రైట్ థింగ్. దట్ దిస్ ప్రజెంట్ జనరేషన్ పీపుల్ ఎవరైతే సర్జన్స్ ఉన్నారో వాళ్ళందరూ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ నేర్చుకుని కానీ బయటకు రారు, ఎందుకంటే దట్ ఈస్ ద వే ఇట్ ఈస్ నౌ. సో దిస్ బికమ్స్ ద వే ఆఫ్ లైఫ్. నేను రీసెంట్గా ఒక గైనకాలజిస్ట్ని కలిసాను. మంజుల మ్యామ్ చూసి మేము చాలా నేర్చుకున్నాము, మాకు ఒక రోల్ మోడల్ తను. ఇలాంటి ఒక యంగ్ డాక్టర్స్ గైనకాలజిస్టులు చాలా మంది ఆ మాట చెప్పినప్పుడు, సో మేబీ వాళ్ళు మీ దగ్గర ట్రైన్ అవ్వకపోవచ్చు, మీ అండర్లో వర్క్ చేయకపోయి ఉండొచ్చు, బట్ మీరు చేసినటువంటి వర్క్ ఇవంతా చూసిన తర్వాత వర్క్ ప్లస్ యునోమా వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ టీచ్ పీపుల్. సో అది మన కింద ఉంటేనే కాదు, ఐ మేడ్ సేమ్ టైం నేను ఇందాక చెప్పా ప్యారలల్గా ఐ యూస్ టు డూ థింగ్స్. So CMEs, workshops, tell people come learn, I will teach you. Then project live operative workshops. This is the way to do the surgeries, showing them the outcomes. Then chala talks, speakers, keynote address, orations, anni istune untanu so that people understand ఏ సర్జరీకి ఏ టెక్నిక్ యూస్ చేయాలి ఫర్ ద బెస్ట్ అవుట్కమ్స్ అని. సో ఏకలవ్య శిష్యులు కూడా లక్కీగా చాలా మంది ఉన్నారు who learn and then they do the best whatever it is. బాగా చేస్తే పేషెంట్స్కి అంతే కావాలి. ఎగ్జాక్ట్లీ. అయితే చాలా వరకు ఉన్నటువంటి ఒక కామెంట్ కావచ్చు, జస్ట్ లైక్ దట్ చేసేటువంటి కామెంట్ అపోహనో కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్స్లో అన్నెసెసరీ టెస్ట్లు అన్నీ చేయిస్తారు, ఏవేవో ఎక్విప్మెంట్ తెచ్చుకుంటారు, బిల్ అది భారీగా వేస్తూ ఉంటారు అనే మాట. అది నేను ఇప్పుడే అన్నాను కదా, ప్రతి దాంట్లోనూ అటు ఉంటుంది, ఈ కాయిన్కి అటు ఇటు ఉంటాయి, కొన్ని ఉండొచ్చు కాదంట్లా. కానీ ఏదైనా సరే ఇప్పుడు ప్యాకేజ్ సిస్టమ్ అయిపోయింది. సో దిస్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డూయింగ్ ఎక్స్ట్రా అన్నెసరీ టెస్ట్. ఇఫ్ యూ డూ ఎక్స్ట్రా అన్నెసరీ ఇట్ ఈస్ లాస్ ఫర్ ద హాస్పిటల్ ఓన్లీ. సో ఈ సర్జరీకి ఈ ప్యాకేజ్, ఈ సర్జరీకి ఈ ప్యాకేజ్ అని ముందే డిసైడ్ అయినప్పుడు దిస్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అన్నెసరీ టెస్టింగ్ బీయింగ్ దట్. సో ఇప్పుడు కూడా మాస్టర్ హెల్త్ చెకప్స్ అవన్నీ కూడా ప్యాకేజెస్ వస్తాయి ఇప్పుడు కార్పొరేట్స్లో. యూ వాంట్ టు గెట్ ఇట్ డన్, డోంట్ వాంట్ టు డోంట్ గెట్ ఇట్ డన్, అది మీ ఇష్టం కదా. సో ముందే చేసుకుని వెళ్ళినప్పుడు వీ షుడ్ నాట్ కంప్లైన్. అది నా వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్.
పేషెంట్కి ఒకటే చెప్తారు, చాలా మంది వచ్చి వాళ్ళు ఎవరు అక్కడ ఎంతో ఇంతకు చేస్తారా అంటే మీరు ఎందుకు ఇంతకు చేస్తారు అంటే, యూ కెనాట్ గో టు ఏ డైమండ్ షాప్ అండ్ ఆస్క్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎ గ్లాస్ పీస్, బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద సర్జరీ విచ్ కోర్స్. డైమండ్కి మనకి కట్టు, కలరు, క్లారిటీ అన్నీ ఉంటాయి. సర్జరీలో కూడా ఏదో చేసేసామా అది కాదు, ఎలా టిష్యూ హ్యాండ్లింగ్ ఉంది, ఏ ఎక్విప్మెంట్ వాడుతున్నాం, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా, లాంగ్ టర్మ్ క్వాలిటీ లేకుండా, సర్జరీ ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అవుట్కమ్స్ ఏంటి, ఎనెస్థీసియా ఏంటి, ప్లస్ ఫెసిలిటీస్ ఏంటి, హాస్పిటల్ అన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు ఒక చిన్న నర్సింగ్ హోమ్కి వెళ్తే తక్కువ రేట్ అవుతుంది, కార్పొరేట్కి వెళ్తే ఎక్కువ. న్యాచురలీ పాపం వాళ్ళు అలా స్పెండ్ చేసున్నారు. యూ వాంట్ ఎ 7-star హోటల్ అండ్ టేక్ ఏ కాఫీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 400-500 అట్లీస్ట్. రోడ్డు మీద టీ 10 రూపాయలకి కూడా వస్తుంది. ప్లీజ్ డోంట్ కంపేర్. అది నా పాయింట్. ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ఇస్ రైట్ ఆర్ దట్ ఈస్ రాంగ్. నథింగ్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. మనం మనల్ని ఆలోచించుకుని వెళ్ళాలి. ఎవరు ఎవరిని బలవంతం చేయరు. అక్కడికే వెళ్ళాలి అని ఎవరు అనట్లేదు. ఇట్స్ యువర్ చాయిస్. సో ఐ ఫీల్ ఎవరు కూడా అలాగా లూజ్గా అనేయకూడదు. మనం నువ్వు వెళ్ళావు కదమ్మా అక్కడికి, మనం ఎవరైనా బలవంతంగా హాస్పిటల్లో ఇచ్చి మనల్ని తీసుకెళ్ళట్లేదు కదా, వెళ్ళొద్దు. నీకు ఏది కావాలని, నీకు కరెక్ట్ ట్రీట్మెంట్ కావాలని వెళ్ళినప్పుడు బీ హ్యాపీ బికాస్ యు ఆర్ ట్రీటెడ్, యు ఆర్ క్యూర్డ్. వెస్టర్న్ వరల్డ్, నేను ఇంత డైరెక్ట్గా నేను చెప్తున్నాను, వన్ ఆఫ్ ద మెడికల్లీ బ్యాక్వర్డ్ కండిషన్స్ ఆర్ ఇన్ యుఎస్ అండ్ యూకే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నీకు ఈ రోజు కడుపు నొప్పి వస్తే నువ్వు నువ్వు ఎమర్జెన్సీ రూమ్కి వెళ్తే 11 గంటలు 12 గంటల తర్వాత కానీ నీకు ఎవరు చూడరు అక్కడ. నీకు ఇక్కడ ఈరోజు బ్లీడింగ్ అవుతుంది, వెళ్తున్నావు డాక్టర్ దగ్గర, ఈ రోజే నీకు గైనకాలజిస్ట్ దొరుకుతారు ఇక్కడ. అక్కడ 4 నెలల తర్వాత నీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. మరి అక్కడ అలా ఓపిక కూర్చునే వాళ్ళు ఇక్కడ వచ్చి ఎందుకు హంగామా చేస్తున్నారు, రైట్? సో దట్ షుడ్ నాట్ బి ద మెంటాలిటీ ఆఫ్ ద పేషెంట్. యూ షుడ్ అండర్స్టాండ్ వీఆర్ లక్కీ టు బీ ఇన్ ఇండియా, treated by an Indian doctor whose knowledge and accolades are worldwide famous. Indian doctors are very good in their treatment, in the way they do అనేది. ప్లస్ నీకు ట్రీట్మెంట్, నీకున్న ప్రాబ్లమ్ని తీయడానికే చూస్తున్నారు డాక్టర్. సో తోల్ మోల్కే బోల్, వై ఆర్ యూ ఈక్వేటింగ్ ఇట్ విత్ మనీ? హోటల్స్కి వెళ్ళి ఒక్కరోజు ఈవినింగ్ పార్టీలో 10,000 20,000 వేస్ట్ చేసే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు 100 రూపాయలు 500 ఫీజు ఇవ్వడానికి, ఆర్ 1000 రూపాయలు డిపెండింగ్ ఆన్ ద థింగ్ ఇచ్చి 10,000 రూపాయల మందులు రాయకపోతే మీరు ప్రోటీన్ పౌడర్ రాయండి, అవి రాయండి, ఇవి రాయండి అని రాయించుకుని కొనేవాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేస్తారు అనేది కొన్నిసార్లు నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు తప్పు అని నేను అన్ను, కానీ వాళ్ళ మనస్తత్వం మారాలి, వాళ్ళు చూసే దృక్పథం మారాలి అనేది నా పాయింట్. బికాస్ దెర్ ఆర్ గుడ్ డాక్టర్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్, వీఆర్ ఆల్ ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్స్. సో యూ కెన్ రియలీ గో దేర్ ఆల్సో, నోబడీ ఈస్ స్టాపింగ్ యూ, బట్ యూ డోంట్ వాంట్ టు గో, then don't complain. That's my point. Yes. But so, packages are there in every hospital. I'm telling you. You can choose whatever you want. Same package, and when I say general ward lo unte నీకు ₹1 కాస్ట్ అవుతేమా, కార్పొరేట్లో కూడా there is always CSR activity going on. జనరల్ వార్డ్లో నీకు ₹1 ఒక ట్యాబ్లెట్ ఉంటే అదే ట్యాబ్లెట్ నువ్వు సింగిల్ రూమ్ తీసుకుంటే ₹2-3 అవుతుంది. విఐపి రూమ్ వాట్ ఎవర్ డీలక్స్ రూమ్ తీసుకుంటే ₹5 అయిపోతుంది. అదే ట్యాబ్లెట్ కదా అంటే దాన్ని బట్టి ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఇట్. సో యూ కెన్ కార్పొరేట్లోనే నువ్వు జనరల్ వార్డ్లో ఉండి చేయించుకో, తక్కువ రేట్లో అవుతాయి. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. షేరింగ్ రూమ్లో తక్కువలో అవుతాయి, జనరల్ వార్డ్లో తక్కువలో ఉంటాయి, వెదర్ ఇట్ ఈస్ ఇఫ్ ఇట్స్ కార్పొరేట్. స్లాబ్ సిస్టమ్స్ ఉంటాయమ్మా అన్ని చోట్ల, అది మనం అర్థం చేసుకోవాలి. డాక్టర్, మీరు ఇప్పుడు సిఎస్ఆర్ యాక్టివిటీ గురించి చెప్పినప్పుడు ఇండివిజువల్గా మీరు చేస్తున్నటువంటి ప్రత్యూష సపోర్ట్ అనేది దట్ ఈస్ ఫర్ చైల్డ్, ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించి హెల్త్ కేర్ యాక్టివిటీస్ బోల్డ్ అని చేస్తుంటారు. అండ్ ఐ హర్డ్ మీరు ఒక ఆర్ఫన్ హోమ్ను కూడా అడాప్ట్ చేసుకున్నారు అని. అది హ్యాపీ హోమ్స్ అనేది ఒకటి అడాప్ట్ చేసుకున్నాం మేము. అది కాకుండా కూడా వీ ఆల్సో గివ్ సపోర్ట్ ఫర్ అదర్ ఆర్గనైజేషన్స్, వాల్మీకి ఫౌండేషన్ కావచ్చు, డిజైర్ సొసైటీ కావచ్చు, ఇట్లా స్ఫూర్తి ఫౌండేషన్ కావచ్చు, వాళ్ళకి వేరే ఆర్గనైజేషన్స్ వాళ్ళకి కూడా ఎప్పుడైనా ఏదైనా నీడ్ ఉన్నా we are there to help them. So that's what we do. So మీరే చేస్తున్నారా, మీ వెనకాల we are 3 of our manager is Shimanda, then our main founder me and Samantha together we started it. So all of us have our clear cut job profile to do, so we do that. So ఎన్నేళ్ళు అవుతోంది? 2012 is officially we have started it. It means 12 years. దానికన్నా ముందు 2 years నుంచి స్టార్ట్ చేసి నడుస్తూ ఉంటుంది. బట్ 2 years ఒక పని చేసిన తర్వాత we actually
మేడ్ ఇట్ ఫార్మల్గా మేము 2012లో స్టార్ట్ చేసాం. అప్పుడు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో మనకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇవన్నీ దొరుకుతాయి. మీరు వెళ్ళినప్పుడు అక్కడ హెల్త్ క్యాంప్స్ లా కండక్ట్ చేస్తుంటారు, వాళ్ళకి అవేర్నెస్ ఇస్తుంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి మందులు మిగతావన్నీ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు మీరు రెండు చోట్ల? అంటే వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ టైమ్ ఇస్ ఒకటి అవేర్నెస్. ఎన్ని సంవత్సరాలు ట్రై చేసి తగ్గిస్తున్నాం మచ్ బెటర్. ఇప్పటికి ఎక్స్ట్రీమ్ అనమాట, టూ మచ్ నాలెడ్జ్ అయిపోయి కన్ఫ్యూజన్ లో కూడా ఉన్నారు జనాలు. Google సరైన నాలెడ్జ్ కాకుండా అవేర్నెస్ టు యువర్ ప్రాబ్లమ్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. డోంట్ ట్రై టు బికమ్ డాక్టర్, అది నేను అంట అందరికి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, రీడ్ ద రైట్ థింగ్ ఫస్ట్. ఆస్క్ డాక్టర్, నేను చదవాలనుకుంటున్నాను, నా గురించి నాకున్న ప్రాబ్లమ్కి ఏం చదవాలి అని అడిగితే డాక్టర్ ఒక వర్డ్ ఇస్తారు, అది చదవండి, అది ఇంపార్టెంట్. సో వెన్ వీ గివ్ ద అవేర్నెస్ టువర్డ్స్ వాట్ ఈస్ నెసెసరీ ఫర్ దట్ పర్టిక్యులర్ థింగ్, వాట్ ఈస్ ఇంపార్టెంట్. సెకండ్, ఇప్పుడు ఆర్ఫనేజెస్కి వెళ్ళినప్పుడు ఇంక్లూజివ్నెస్ ఇస్ సో మచ్ విచ్ వీ సీ విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ అదర్ థింగ్స్. సో ఐ గో టు సో మెనీ schools also to have this 5th class, 6th class, 7th class students కి we do a lot of these awareness sessions which we do. అక్కడ కొంచెం బిడియంగానే కూర్చుంటారు ఈ జనాలు ఇన్ దిస్ సో కాల్డ్ హై కాస్ట్ కాలేజ్ స్కూల్స్లో కూడా. క్వశ్చన్స్ ఆన్సర్స్ ఒక బౌల్లో వేసేస్తారు, మాట్లాడతారు. కానీ ఇలాంటి స్కూల్స్ వెన్ వీ టాక్ అండ్ వీ డూ, దే ఆర్ సో హ్యాపీ, ద కిడ్స్ ఆర్ సో దిస్ థింగ్. పాట పాడండి అంటే డామనస్ పాడతారు, డాన్స్ చేస్తారు, దే ఆర్ ఆల్ హ్యాపీ చిల్డ్రన్. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ సీన్. అంటే ఆ ఇనిబిషన్స్ ఆర్ లెస్ ఇన్ దీస్ ఆర్ఫనేజెస్ దాన్ వాట్ వీ సీ ఇన్ దీస్ ఇది అనిపిస్తుంది. అంటే ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ చెయ్యాలి అన్న ఒక హోప్ ప్లస్ ఒక అది చాలా చూస్తాం ఆ పిల్లల్లో. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ దే ఆర్ అండ్ వాట్ దే హ్యావ్. ఎప్పుడు ఆ నెగటివిజం కానీ మాకే ఎందుకు అయింది, మేము ఎందుకు ఇట్లా, అలాంటివన్నీ చాలా తక్కువ చూస్తాం వాళ్ళలో. అదే మాకు పేషెంట్స్గా వచ్చే 15-year-olds 16-year-olds ఫ్రమ్ బిగ్ అఫ్లూయెంట్ ఫ్యామిలీస్ ఉంటారు, ఇటర్నలీ అన్హ్యాపీ ఉంటారు. అందరూ కాదు, కొంతమంది. ఏంటి అదేంటో పెద్ద నెత్తి మీద ఆకాశం పడిపోయింది అన్నట్టుగా అది మాట్లాడితే స్విగ్గీలతో వాళ్ళతో ఇదైపోయి వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా అంటే అది మమ్మల్ని ఏదో పేరెంట్స్ అబ్యూస్ చేసేస్తున్నారన్న ఫీలింగ్తో. ఐ థింక్ సమ్వేర్ సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ నౌ దట్. అప్నాపన్ తగ్గుతుందా లేక పిల్లలందరూ పియర్ ప్రెషర్తో పేరెంట్స్ ఆర్ ఎనిమీస్ లాగా ఆలోచిస్తున్నారా, డిటాచ్మెంట్ ప్లస్ ఆ పేరెంట్స్ ప్రెషర్స్ పెడుతుంటే ఏదో పెద్ద కస్టడీలో పెట్టిన ఫీలింగ్ వస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ పిల్లలకి పేరెంట్స్ లేరు కాబట్టి వాల్యూ ఆఫ్ పీపుల్ తెలుసు, ఇక్కడ వాల్యూ ఆఫ్ పీపుల్ లేదు. ఇంతకు ముందు రోజుల్లో కవిత మనము ఒక చిన్న చాక్లెట్ ఇస్తాము అంటే ఎగిరెగిరి ఏదైనా పని చేసేవాళ్ళం, అంటే దట్ యూస్ టు బి ద ఎనఫ్. ఇప్పుడు రోజుల్లో చాక్లెట్ ఇస్తాను అంటే అక్కలే నేనే ఇస్తాను నువ్వు చేసుకో అనేటట్టున్నారు పిల్లలు, అంతే కదా. ఇప్పుడు ఒక పేరెంట్ పాప నీకు ఒక చాక్లెట్, కూతురికి ఒక కొడుక్కి ఒక చాక్లెట్ ఇస్తాను నువ్వు అది చెయ్యి, లేకపోతే ఆ గ్లాస్ నుంచి మంచినీళ్ళు తా అంటే ఏం అక్కలే నేనే చాక్లెట్ ఇస్తాను నువ్వే గ్లాస్ తెచ్చుకో అనేటట్టున్నారు పిల్లలు ఇప్పుడు. అలాగే మనకి కొత్త బట్టలు ఎప్పుడు వేసేవాళ్ళం, పండగలకి, బర్త్డేస్, అంతే. ఇప్పుడు ఏంటిది ఏమీ లేదు. సో వాల్యూ ఎలా తెలుస్తుంది? లేదు. సో దెర్ ఇస్ నో వాల్యూ అండ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ గిల్ట్ ఫ్రీ పేరెంటింగ్ అనేది లేదు. ప్రతిదానికి పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, పొద్దున్న సాయంత్రం నేను పనిచేస్తున్నాను, నేనేం హెల్ప్ చేయట్లేదు, సో నేను ఉన్న కొంచెంసేపట్లో బేబీస్ని బాగా ప్యాంపర్ చేయాలి. సో దే ఆర్ థింకింగ్ ద గిల్ట్ ఫ్రీ పేరెంటింగ్ ఈజ్ బై బయింగ్ థింగ్స్ ఫర్ దెమ్ అండ్ మేకింగ్ దెమ్ మోర్ అరగెంట్. ఆ పిల్లలు ఎట్లా తయారవుతున్నారంటే ఇంక మా కోసం ఏమైనా చేస్తారు పేరెంట్స్ అనే దీంతో దే ఆర్ రియలీ బికమింగ్. సో ఐ థింక్ వీ షుడ్ కమ్ బ్యాక్ టు అగైన్ డిసిప్లిన్. అంటే ఐ విల్ నాట్ సే కొట్టడాలు అవి కాదు, డిసిప్లిన్ అంటే ఏది మర్యాద, మంచి మనుషులతో ఎలా మాట్లాడాలి అది నేర్చుకోవాలి. కానీ సేయింగ్ దట్ సౌత్ ఇండియన్స్ యాజ్ సచ్ ఆర్ వెరీ గుడ్, ప్లీజ్ రిమెంబర్ దట్ వీఆర్ ద మోస్ట్ సివిల్ సొసైటీ, వీఆర్ మోర్ సాఫ్టర్. అండ్ మనం వేరే వాళ్ళు మనల్ని తొక్కినా సారీ అని మనమే అంటాం. మన నార్త్ ఇండియాకి వెళ్తే ఇంకా రూడ్గుంటారు జనాలు. సో దట్ వే ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ఆల్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. బట్ ఇంకా మారుతుంది విచ్ ఇస్ నాట్ రైట్, సో వీ షుడ్ గెట్ బ్యాక్. సో ఇప్పుడు మనకి ఇలాంటి సైకలాజికల్ గా ఎఫెక్ట్ పడడం, అగ్రెసివ్నెస్, ఇవన్నీ దీంతో పాటుగా హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది కదా. డెఫినెట్ గా ఈ అగ్రెసివ్నెస్ ఇవన్నీ చూస్తే ఆ టీనేజ్ టాంట్రమ్స్లే, ఆ చిన్న పిల్లలే, 5-year-old కిడ్స్ కి కూడా సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం వస్తుంది ఈ మధ్య పేరెంట్స్ కంటే. అర్థం చేసుకో, చైల్డ్ సైకియాట్రిస్ట్కి అలాంటి పరిస్థితులు తెచ్చేసుకుంటున్నాం మనం. అండ్ దిస్ స్ట్రెస్ అండ్ దిస్ యాంగర్, దిస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఆర్ లీడింగ్ టు లాట్స్ ఆఫ్ ఇష్యూస్ లేటర్. సైకలాజికల్, ఇప్పుడు మనము హెల్త్ అంటే WHO ప్రకారం ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. సో ఫిజికల్గా మనం PCOS వచ్చేస్తుంది, హైపర్ టెన్షన్, ఒబెసిటీ, డయాబెటీస్ అన్నీ
చిన్న వయసులో క్యాన్సర్స్, పొల్యూషన్ అన్నీ వచ్చేస్తాయి. సైకలాజికల్గా ఏమనంటే మా అమ్మాయికి డిప్రెషన్ అండి. 14-year-old కిడ్స్కి డిప్రెషన్ అనే మాట ఏంటి? బోరింగ్ అండి. బోర్ అంటే ఏంటి? టీవీ చూడటం బోరు, గేమ్స్ ఆడుకోవటం ఇది. సో ఈ బోరింగ్, డిప్రెషన్స్, ఈ అమ్మాయికి ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయండి. ఫ్యాషన్ అయిపోయింది ఇట్లాంటివన్నీ ఇప్పుడు. సో ఏంటంటే వీఆర్ లేబులింగ్ దెమ్ నౌ. పాత రోజుల్లో భయం వేస్తుంది అనే వర్డ్ని ఇప్పుడు ప్యానిక్ అటాక్స్, స్లీప్లెస్నెస్, డిప్రెషన్ వీఆర్ లేబులింగ్, అండ్ ఆ స్టీరియోటిపికల్ లేబులింగ్లోకి ఆ పిల్లల్ని నెట్టేస్తున్నాం. సో ఐ థింక్ ద టైమ్ వేర్ ఇంక్లూజివ్నెస్ అండ్ పేరెంట్స్ స్టార్ట్ పేరెంటింగ్ ఇన్ సచ్ ఎ వే that they talk to them as friends and many people together talk. అది కౌచ్ పొటాటో లాగా ఉండకుండా కౌచ్లో అందరూ కూర్చుని మాట్లాడే రోజు, ఫ్రంట్ రూమ్లో కూర్చుని ఎనీథింగ్ అండర్ ద సన్ డిస్కషన్ చేసి హాయిగా నవ్వుతూ మాట్లాడే రోజులు, అంటే భయం అనేది లేకుండా పేరెంట్తో ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదు అనేది లేకుండా మాట్లాడే రోజున ఈ స్ట్రెస్ తగ్గుతుంది. అప్పుడు చాలా వరకు ఇలాంటి మెడికల్ ఇల్నెసెస్ కూడా తగ్గుతుంది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావచ్చు, సింగిల్ పేరెంట్ లేకుండా సింగిల్ కిడ్ కాన్సెప్ట్లు ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయాయి. సో ఒక లిబర్టీతో, ఫ్రీడమ్తో వచ్చినవి ఇవన్నీ వస్తాయి, కానీ ఒక వీటితో వచ్చేది రెస్పాన్సిబిలిటీ కూడా. ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే గట్టిగా డిసిప్లిన్ గట్టిగా చేయాలనుకుంటారు వాళ్ళు, అది మళ్ళీ ఎదురుతంతుంది. సో అప్పుడే ఇంకా ఇంపార్టెంట్. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడే మీ ముగ్గురు సరిగ్గా కూర్చుని, ముగ్గురు నలుగురు వాట్ ఎవర్, ఒక యూనిట్ లాగా సరిగ్గా ఉండటం. హాలిడేస్కి మనం అటు వెళ్తామా, వాళ్ళు ఇటు వస్తారా, ఒక పద్ధతిలో ఉండటము. లేదు ఒక సింగిల్ పేరెంట్ ఉంటే ఫ్రెండ్స్ లాగా ఉండటం గురించి ఎలాగో ఆలోచించటం. ఎస్, కిడ్స్ ఆల్వేస్ ప్లే బిట్వీన్ పేరెంట్స్, యూ విల్ ఆల్వేస్ ప్లే. ఇప్పుడు అమ్మతో ఉంటే నాన్న దగ్గరికి వెళ్ళాలని చేసి అక్కడ పేరు చెప్పి ఇక్కడికి చేయటం, అవన్నీ ఉంటాయి. చైల్డ్ సైకాలజీ ఈజ్ వెరీ వెరీ సటిల్ అండి. సో యూ నీడ్ టు అండర్స్టాండ్. మీరు సెపరేట్ అయిన పిల్లల పెంపకం వరకు ఇద్దరు ఒకటే మాట మీద ఉండటం. లెట్ దెమ్ నాట్ ప్లే గేమ్స్. ఇలాంటివన్నీ కాన్షియస్గా చేస్తే దట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ సివిల్ డివోర్సెస్. అంటే వెన్ దే ఆర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో, అంటే బిట్టర్గా సెపరేట్ అవ్వకుండా ఒక అండర్స్టాండింగ్తో సెపరేట్ అయినప్పుడు ఆ చైల్డ్ కూడా మానసికంగా హెల్త్ కూడా బాగుంటుంది, అండ్ చైల్డ్ అప్బ్రింగింగ్ కూడా బాగుంటుంది. సో ఇవన్నీ మీరు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ తో చెప్తూ ఉంటారు కదా, ఇవన్నీ చాలా వరకు వాళ్ళు అడుగుతుంటారు. పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా వాటికి అడుగుతుంటారు. వి ట్రై టెలింగ్ దెమ్ అండ్ టెలింగ్ దట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ వీఆర్ విత్ యూ. సో దే డోంట్ నీడ్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్, జస్ట్ వీఆర్ విత్ యూ అనేది కావాలి వాళ్ళకి. ఇది ఉంటే వాళ్ళకే ధైర్యం వస్తుంది. వాళ్ళు ఏం చేయాలన్నా వాళ్ళే చేసుకోవాలి. ఐ టెల్ ద పేషెంట్ దట్ ఓన్లీ, వీఆర్ నాట్ హియర్ టు మేక్ చాయిసెస్ ఫర్ యూ, బట్ వీఆర్ గోయింగ్ టు టెల్ యూ దిస్. You choose, we are with you with whatever decision you make. That's it. అది చెప్తా. ప్రత్యూష ఎవరు? ఆ పేరు ఎలా పెట్టారు? ఎందుకు వచ్చింది? ప్రత్యూష is not any person. Okay. When I was a kid, maybe 5, 6, 7 years ఆ టైంలో నేను చాలా బుక్ వర్మ్ ఉండే. అన్ని పుస్తకాలు చదువుతా అంట. అసలు లైబ్రరీ, విజయనగర్ కాలనీలో ఉన్న లైబ్రరీలో పుస్తకాలన్నీ అయిపోతాయి, ఇంకెక్కడ లైబ్రరీలో ఉంటే అయిపోతాయి. మిర్చి బజ్జి తింటే ఒక కవర్ వస్తాయి, పేపర్ వస్తే ఆ పేపర్లో ఉన్న చదువుతాను, అట్లా చదువుతాను. So that time there are two words which stuck in my brain. One is Suyosha, one is Pratyusha. Suyosha means perfect woman. Pratyusha means early morning dawn for anything which we start. So we want to give the early morning rising sun, that positiveness, that light to people. That's how we started the name. So it's not a human being. It is just the meaning of the early morning dawn. మరి సుయోష అని ఎవరికైనా దేనికైనా పెడుతున్నారు? నా క్లినిక్ పేరు సుయోష. So what I see where every woman, that's called Suyosha. Dr. Manjula Anagani clinic is called Suyosha. పాప పేరు కూడా డిఫరెంట్. సృజిత మీన్స్ ఇన్నోవేటివ్ క్రియేషన్. సో సృజనాత్మకంగా క్రియేట్ అవ్వబడింది. అండ్ డాటర్ కి ఒక డెసిషన్స్ అనేవి ఎలా తీసుకుంది? తను ఎలా అసలు ఏం చేస్తుంది? I always give her the option. Only thing is I'm always there for her whatever. Once she came to first class, I stopped my evening practice. So but I never taught her, nor did I do it, because manamu టీచ్ చేయడం మొదలెడితే ఒకరోజు మనం లేకపోయినా మన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వేరు, వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వేరు. సో మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఐ డోంట్ వాంట్ దట్ బాండ్స్ టు బికమ్ లైక్ దట్. సో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలనేది నాకు చాలా నమ్మకం. సో వంట అమ్మాయి వంట చేయాలి, టీచ్ చేసే టీచర్ గారు టీచర్ చేయాలి. సో షీ హ్యాడ్ టీచర్ హూ ఇస్ టు టీచ్ హర్ దట్ హోంవర్క్ చేయించడం అన్ని. సో బై 5 I used to be back home. సో తన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ చేసేసుకొని ఉంటే దట్స్ ఇట్. We both used to do so many things under the sun, whatever we want to do, everything. So once she came to 10th class, అప్పటి వరకు అన్ని కార్పొరేట్స్లో ఉండేవి కూడా, then I stopped, and then one small nursing home called Beams Hospital, అంటే దాంట్లో 1 full year. Then once she wanted to go
to inter. Then I decided, okay, she said she doesn't want to do. She was confused in 9th 10th class. Then I was in Yashoda, so we sent to that young doctors week. She went for that 1 week and she said, I don't want to be a doctor. I said, okay, fine, perfect. She doesn't want. See, people, that clarity will come. Today's generation clearly do not know what they want to be, but they're very clear about what they don't want to be. So it's by exclusion. So I said, okay, no problem. So then she undergrad యూఎస్లో చేస్తాను అనేటప్పటికి మనం ఐబీకి వేస్తాం. సో ఒక్కటేసారి ఇట్లా ఇంట్లోంచి వెళ్ళే వాళ్ళు వేరే చోటుకి వెళ్తే హోమ్ సిక్ అది అవుతారు. సో ప్రిపరేషన్ హ్యాస్ టు బి మేడ్ లైక్ దట్. సో ఐ పుట్ హర్ ఇన్ ఇండస్ వేర్ వీక్లీ బోర్డర్ లాగా. సో 5 days షీఈ్ ఇన్ ద హాస్టల్ దేర్, 2 days షీ కమ్స్ హోమ్. సో వీ హ్యావ్ acclimatized her for that, going to US and studying for undergrad. So undergrad she did from USF in California. Then masters ఆ టైం అయ్యేటప్పటికి కోవిడ్ వచ్చింది. సో షీ కేమ్ టు ఇండియా ఫర్ 6 months. దెన్ ట్రిపుల్ ఐఐటీలో రోబోటిక్ అండ్ మెషిన్ లెర్నింగ్. దెన్ షీ వెంట్ బ్యాక్ టు బాస్టన్ వాప్సన్స్ టు డూ హర్ మాస్టర్స్ ఇన్ దట్ టైమ్ ఓన్లీ. ఇన్ అండర్ గ్రాడ్ కూడా వెళ్ళేటప్పుడు ఎట్లుంటే టిపికల్ సౌత్ ఇండియన్, టిపికల్ హైదరాబాదీ స్టూడెంట్ టు డూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. After going there within a week, she said, I am not made for this, I won't do. I said, okay, change. She changed to economics. After 1 semester, she said, this is not my subject, I'm going to change. So finally, she did from finance. Then when she came here, machine learning and all, then she said, I think I like data science. I said, okay, do it. So her master's she did from data science. Right now, she's a data scientist working for a syndicate company. So that's what she's doing from last 1.5 years, she's working. ఎస్. సో సపోర్టింగ్ మదర్, ఒక ఎంకరేజింగ్ మదర్. బట్ Absolutely. మీరు డాక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు My mother and my father. My father was an orthodox thing. He was a very big official in APIDC, and then he was in Hanuman Sugars ki first managing director, AP Sugars ki, AP Sugar kadu Hanuman ikkada Nizam Sugars ki but annitki unde. For him in those days, woman ante either in any professions leave, either teacher or a doctor. And he was like, either you become a doctor or you get married, that's it. So anta clear cut. But I was very clear, I wanted to be a doctor, so it is like వైద్యుడు అదే కోరాడు, రోగి అదే కోరాడు టైప్లో అదే అయిపోయింది. బట్ చెప్పడం వేసి మై డాడ్ వాజ్ వెరీ క్లియర్, యూ ఆర్ బార్న్ టు స్టడీ, యూ హ్యావ్ టు స్టడీ. వంటగది దగ్గరకు కూడా వెళ్ళకూడదు. సో ఆ రోజులో వాళ్ళంటే అమ్మాయిలకి నేర్పించాల్సి, మా ఇంట్లో అట్లా కాదు అట్మాస్ఫియర్. అవర్ వర్క్ ఇస్ టు స్టడీ. సో మాకంతా స్టడీ ఎన్వైరన్మెంట్, సో ట్యూషన్స్ మాకు అప్పుడు ఇవన్నీ లేవు కదా, ఈ చైనా బ్యాచ్లు ఇవన్నీ లేవు, మాకేమీ లేదు. మాకు ట్యూషన్స్ ఉండేవి ఎట్ ద మోస్ట్. అండ్ ఐ యూస్ టు హేట్ టు గో. ఫర్ అస్ ఇన్ దోస్ డేస్ ట్యూషన్ అంటే ముద్దు పిల్లలు వెళ్ళాలి అనే ఇది ఉండేది. సో ఐ వాజ్ నాట్ లిసనింగ్. సో ఫిజిక్స్ వాజ్ ఆల్వేస్ డిఫికల్ట్. అండ్ అవర్ ఎంట్రన్సెస్ వర్ ఫర్ ఐఐటికి అదే ఫిజిక్స్ కెమిస్ట్రీ పేపర్, ఎంబీబీఎస్ వాళ్ళకి కూడా అదే కెమిస్ట్రీ ఫిజిక్స్ పేపర్ ఉండే. సో వన్ ఆఫ్ ద అంకుల్ టోల్డ్ మీ వన్స్ దట్, పాప ఒక డైమండ్ కూడా అన్లెస్ ఇట్ ఈస్ పాలిష్ విల్ నాట్ షైన్. అండ్ దట్ స్టక్ ఇన్ మై మైండ్. దెన్ ఐ అగ్రీ టు గో ఫర్ ఫిజిక్స్ ట్యూషన్. So I used to go to Asadullah sir tuition. So then I got 58th rank, and then I went into Gandhi Medical College. That's how it is. But for every exam and all, my mother టీ పెట్టడం ఒకటే పని. అర్ధరాత్రి 2 o'clock లేచి వచ్చి చదువుతున్నావా, దట్స్ వాట్ ఇట్ ఇస్. తిన్నామా, నోట్లో ముద్దలు పెట్టడం ఎగ్జామ్ ముందుకి అన్ని. So everything else was taken care of my mother. Then my father was the main inspiration in what we have to do. I think the support systems is very, very important, and I've been lucky for that. ఎగ్జాక్ట్లీ. సో ఫాదరు చెప్పారు, మీరు అనుకున్నారు. ఏ టైంలో అయినా ఎప్పుడైనా అనిపించిందా, అరే ఎందుకు వచ్చాను ఈ డాక్టర్ ఫీల్డ్? ఈవెన్ టిల్ టుడే నో. అసలు ఇప్పుడే లాస్ట్ 2-3 months నుంచే ఇంకా చాలేమో అన్నట్టు కనిపిస్తోంది. కాకపోతే సీయింగ్ ద ప్రెసెంట్ జనరేషన్ పేషెంట్స్ అండ్ ద ప్రెసెంట్ జనరేషన్ డాక్టర్స్, అబ్బా ఏంటిది ఇట్లా అయిపోయారు అందరూ అని అనిపిస్తుంది. తప్పితే ఈ ప్రొఫెషన్ తీసుకున్న, మై ప్రొఫెషన్, మై ప్యాషన్, మై ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. సో నో క్వశ్చన్. ఏదైనా రిస్కీ ఒక పేషెంట్ వచ్చారు, కేసు వచ్చింది అనుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ that is the time when we have to do 100%. I feel sad when we lose a patient. Very few patients we lose when nothing can be done, Nani. But then we have to do our 100%. రిస్కీ పేషెంట్సే మన కార్పొరేట్స్ వరకు వస్తారు మనం మాట్లాడే వరకు. మామూలుగా ఉన్న వాళ్ళు అయితే మామూలుగా చేసుకుంటారు కదమ్మా. మన దగ్గరికి రావాలి వచ్చారు అంటే డెఫినెట్గా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటేనే వస్తారు. సో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఆలోచించాల్సిన బాధ్యత మనది. మన దగ్గర ఉన్న సొల్యూషన్ని అతికిచ్చేటట్టయితే వేరే వాళ్ళు కూడా అతికిచ్చేవాళ్ళు కదా. సో మనం వీ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ and then we have to give the right solution. అంటే ఒక స్క్వేర్ ప్రాబ్లం ఉంటే స్క్వేర్ సొల్యూషన్ ఇవ్వాలి, అది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీ షుడ్ నాట్ లుక్ ఎట్ దట్ డే, వీ షుడ్ లుక్ ఎట్ ఫ్యూచర్. సర్జరీ చేసేసాం అయిపోయింది వెళ్ళిపోండి అనకూడదు. దాని తర్వాత ఆ ప్రాబ్లం మళ్ళీ ఆమెకి రాకుండా, ఆ ప్రాబ్లంతో ఏ కాంప్లికేషన్ లేకుండా ఫ్యూచర్లో తనకి ఏది కావాలో అది సాధించడానికి ఏం చేయాలో కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీదే ఉంది.
సో పేషెంట్స్ చాలా వరకు వాళ్ళంతటి వాళ్ళు వచ్చేసి ఓపెన్ అయ్యి మీకు Yeah, సమస్యలన్నీ చెప్పుకుంటారు. అలా కాకుండా కొంతమంది బలవంతంగా తీసుకొస్తారు. అది కూడా అబార్షన్స్ ఉంటారు. కావచ్చు, మిగతావి కావచ్చు. ఉంటారు. ఆ టైంలో ఎవరిని కన్విన్స్ చేయాలి మీరు సో అసలు? ఫస్ట్ థింగ్ ఈస్ ఐ డోంట్ డూ అబార్షన్స్. సో దట్ ఈస్ ఓవర్, దట్స్ అ పర్సనల్ చాయిస్. అలా పేషెంట్ కావాలి అన్నప్పుడు నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా అని పంపించేస్తాను. బట్ బలవంతంగా ఎవరైనా పేషెంట్ వస్తే వాళ్ళ మన యాటిట్యూడ్ తెలిసిపోతుంది మనకి. ఇలాగ ఆన్సర్లు చేస్తుంటారు. నేను చెప్పేస్తా, పాప మేబీ ఐఎమ్ నాట్ ద రైట్ డాక్టర్ ఫర్ యూ కెన్ గో టు అనదర్ డాక్టర్ అని చెప్పేస్తాను. విలన్ పేషెంట్స్ కూడా బ్యాడ్ పేషెంట్స్ ఉంటారు కొంతమంది, చెప్పినా వినరు, అసలు మందులు వేసుకోరు, అన్ని సిస్టమ్ నాశనం చేసుకుంటారు. వాళ్ళకి కూడా చెప్తారు, డోంట్ వేస్ట్ యువర్ 1000 రూపీస్, ప్లీజ్ గో టేక్ ఇట్ ఆఫ్, గో సమ్వేర్ వేర్ హూమ్ యూ ట్రస్ట్ అండ్ బిలీవ్. ఎందుకంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ బిట్వీన్ ద పేషెంట్ అండ్ ద డాక్టర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్ డాక్టర్ని నమ్మకపోతే అవుట్కమ్స్ కూడా అది బాగున్నా పేషెంట్కి నచ్చదు. సో అలాంటప్పుడు అది వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వదు. సో దట్ ఈస్ రాంగ్. పేషెంట్ షుడ్ గో టు ఎ డాక్టర్ హూమ్ దే బిలీవ్. బట్ సో మెనీ టైమ్స్ ఇట్ సో హ్యాపెన్స్ దట్ కోడలని అత్తగారు వాళ్ళు మా డాక్టర్ని తీసుకొస్తారు. బట్ వన్స్ దే టాక్ టు మీ అండ్ దే నో దట్ ఇట్స్ గోయింగ్ టు బి కాన్ఫిడెన్షియల్ అండ్ ఐఎమ్ ఆన్ దేర్ సైడ్, not the family side. We listen to everybody. Same story, I listen from patient, listen from patient's husband, from her mother and his mother also. So 4 stories వింటాం మేము సేమ్ స్టోరీలో. వాటి నుంచి ఏది కరెక్ట్ స్టోరీ అనేది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనది. అవును కదా. దాని తగ్గట్టుగా మనం మాట్లాడాలి. సో మీరు 97లో మీ అంతటి మీరుగా ప్రాక్టీస్ చేసిన దగ్గర నుంచి టిల్ 2024 వరకు వచ్చినటువంటి మార్పుల్లో, లేకుంటే ఉమెన్లో, లేకుంటే ఏజ్ పరంగా, జెనెటిక్స్ పరంగా వచ్చినటువంటి సమస్యలు, వీటన్నిటిలో ఏది ఎక్కువ కనిపిస్తోంది మీకు? ద డిసీజ్ ప్రొఫైల్స్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ చాలా ఎక్కువైంది, ఫైబ్రాయిడ్స్ చాలా ఎక్కువయ్యాయి, పీసీఓఎస్ చాలా ఎక్కువయ్యాయి, యంగ్ పేషెంట్స్లో క్యాన్సర్స్ రావడం ఎక్కువయ్యాయి, ఇవన్నీ మారిపోయాయి. సో ఈ లాస్ట్ 2.5 decades మనము మానవాళిగా మనం చాలా అన్యాయం చేసుకున్నాం మన నేచర్కి. పొల్యూషన్ ఎక్కువ చేసుకున్నాం, స్ట్రెస్ని ఎక్కువ చేసేసాం, అండ్ మనం తినే చెత్త తిండి చాలా చెత్త చేసేసాం. అది ఇవన్నీ అండ్ ఎడిక్షన్స్, ఈ 4 వల్ల అసలు డిసీజ్ ప్రొఫైల్స్ని, ఈ అపనమ్మకం అనే దాన్ని ఎక్కువ చేసేసాం. సేమ్ ఇవే ప్రాబ్లమ్స్ రూరల్ ఉమెన్ లో కూడా కనిపిస్తున్నాయా? తక్కువ అక్కడ. ఎందుకంటే అక్కడ వాళ్ళు నాలంటోళ్ళు, నేనేమైనా ఉందని నాకు కోపం వచ్చిందంటే ఎవరి మీద అప్పటికప్పుడే ఇచ్చేస్తా. ఐ డోంట్ క్యారీ థింగ్స్. వాళ్ళు అంతే ఇచ్చేస్తారు, వాళ్ళేం లోపల పెట్టుకోరు. రూరల్ ఉమెన్ ఇఫ్ యూ టేక్ ఏమైనా ఉంటే ఇచ్చేస్తారు. బట్ దేర్ ఆర్ ఎక్స్ట్రీమ్ సమ్ అదర్ టైప్ ఆఫ్ రూరల్ ఉమెన్ హూ నెగ్లెక్ట్ దేర్ హెల్త్, దే కమ్ లేట్. అలాంటి వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు స్ట్రెస్ ఉంచుకునే టైప్ వాళ్ళు తక్కువ ఊర్లలో. లక్కీగా ఫర్ అస్ డిసీజెస్ని లేట్గా వస్తారు, బట్ స్ట్రెస్ అవి తక్కువ, ఎడిక్షన్స్ ప్లస్ పొల్యూషన్ కూడా రిలేటివ్లీ లిటిల్ లెస్ దేర్. సో అండ్ స్విగ్గీలు అవి ఉండవు మనకి రూరల్లో. సో చాలా విధాలుగా చాలా బెటర్గా ఉంటాయి అక్కడ కండిషన్స్. పీసీఎస్ తక్కువే, ఎండోమెట్రియోసిస్ అవి తక్కువే, మిగతావి కొంచెం అట్లానే ఉన్నా కూడా వాళ్ళకు ఉండే డిసీజెస్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ చూస్తాను నేను. ఇక్కడ పిఐడీస్ ఎక్కువ. అక్కడ హైజీన్ ఒక్కటే కాకపోవచ్చు, చాలా రీజన్స్ ఉంటాయి అన్నిటికీ. వెజనల్ డెలివరీస్ ఎక్కువ చేసినప్పుడు కావచ్చు, మనకి సర్విక్స్ని బాగా అబ్యూస్ చేసినప్పుడు ఉండొచ్చు, అట్లాంటివన్నీ కావచ్చు. సో ఐ హ్యావ్ సీన్ పిఐడి మోర్ ఇన్ రూరల్ విమెన్ అండ్ ఇలాంటి డిసీజెస్ మోర్ ఇన్ అర్బన్ ఉమెన్. సో ఈ మధ్య కాలంలో అంటే గతంలో ఎక్కువగా ఆర్ఎంపీ కల్చర్ అనేది ఉంది, ఇప్పుడు చాలా తగ్గింది. కాబట్టి అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా కొంచెం తక్కువే. ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కొంచెం తక్కువ ఉంటాయి కదా. ఏది ఒక సివియర్ కాంప్లికేటెడ్ కేసు మీ దాకా వచ్చారో, అన్ని ఆల్ హోప్స్ వదులుకొని వచ్చినప్పుడు అప్పుడుండే మీ రెస్పాన్సిబిలిటీ అనేది మీ మీద ఉండే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కదా. చాలా మంది వస్తారు, జిప్ టెక్నిక్స్ అంటాం మేము, అంటే ఊర్లలో ఓపెన్ చేసి అమ్మో అని క్లోజ్ చేసేసి పంపించేసిన కేసులు కూడా చాలా ఉంటాయి. 2 సార్లు 3 సార్లు అయ్యి వచ్చి సర్జరీకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. చాలా చాలా కాంప్లికేటెడ్గా అయిన కేసెస్ కూడా ఉంటాయి. వాళ్ళందరికీ పెయిన్ నుంచి నార్మల్కి చేసేది కూడా ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ వి సీ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. బట్ స్టార్టింగ్లోనే మీకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది ఇలాంటి కాంప్లికేటెడ్ డిసీజ్ మా, దీస్ ఆర్ థింగ్స్ విచ్ క్యాన్ హ్యాపెన్ డ్యూరింగ్ సర్జరీ, బట్ వీఆర్ ఆల్ వెల్ ఎక్విప్డ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎస్ దే కెన్ హ్యాపెన్. బవల్ లూప్ కెన్ ఓపెన్, అంటే పేగులన్నీ అతుక్కుని ఉంటే ఒక్కోసారి పేగు ఓపెన్ అవుతుంది, దాన్ని మళ్ళీ మేము కుడతాం. మా జనరల్ సర్జన్ ఉంటారు, వాళ్ళు వచ్చి చూసుకుంటారు. అలాంటివన్నీ చెప్పి తీసుకుంటే వాళ్ళని నార్మల్గా చేసే బాధ్యత మాది. సో అలాంటివి చాలా వస్తాయి, చాలా చేస్తూ ఉంటాం. సో ఇన్ని చేసినప్పుడు, ఇన్ని రకాలుగా ఇంతమంది సర్జరీలు, ఆపరేషన్ థియేటర్లో బెడ్ మీద అవి చూసినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మూడ్ ఎలా ఉంటుంది మీద? అసలు ఏమీ లేదు, అంత ఆర్ట్ ఆఫ్ డిసాసోసియేషన్. కానీ కంటిన్యూస్ ఫోన్ కాల్స్, మెసేజ్ వస్తూనే ఉంటాయి పేషెంట్స్ గురించి. ఐ డూ ఇట్, బట్ ఐ కెన్ టెల్ పీపుల్, ఎవ్రీబడి, ప్లీజ్ డోంట్ క్యారీ థింగ్స్. బట్ ఆ ఫోన్ వచ్చింది, హాస్పిటల్ మెసేజ్ వచ్చిందంటే ఆన్సర్ దట్, దెన్ ఐ కెన్ షట్ ఇట్ ఆఫ్. ప్లీజ్ రిమెంబర్, యూ కెన్ నాట్
carry things at home to the work. The work can affect. So there are two arts everybody should learn. One is art of disassociation. Disassociate with the issue there. ఆ టైంలో నువ్వు అంతే చేసి తర్వాత ఆలోచించు. ఇఫ్ యూ థింక్ యూర్ నాట్ హ్యాపీ, వెన్ ఐ టెల్ పీపుల్ నా ఐఎమ్ నాట్ హ్యాపీ, సంథింగ్ సమ్వేర్ ఇస్ నాట్ దెన్ ఐ సిట్ బ్యాక్ అండ్ థింక్ అండ్ దెన్ కమ్ అప్. టిల్ ఐఎమ్ హ్యాపీ ఐ విల్ నాట్ లీవ్ ఇట్. నాకు ఎక్కడో కొడుతుంటుంది అనమాట, ఏదో తప్పు జరుగుతుంది అనేసి. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐఎమ్ వెరీ, మై ఇంట్యూషన్ పవర్ ఈస్ వెరీ 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 గుడ్. ఐఎమ్ లక్కీ, ఐఎమ్ గాడ్స్ ఫేవరెట్ చైల్డ్ దట్ వే. సో నాకు చాలా ఉంటుంది అది, ఏది కరెక్ట్ చేయాలి ఇట్లా ఇట్లా. అండ్ దెన్ సెకండ్ వన్ ఈస్ ఆర్ట్ ఆఫ్ ప్యారలల్ థింకింగ్. పేషెంట్ పెయిన్కి వచ్చారా చూసి, అది గైనకాలజీ పెయినా, యూరాలజీ పెయినా, జనరల్ సర్జరీ పెయినా, అట్లా అన్ని ఆలోచించాలి. ఇట్ క్యాన్ బి దిస్ 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 దిస్. సో ఈ మూడింటికి తెలియాలంటే ఏం చేయాలి అట్లా. సో ప్యారలల్గా థింక్ చేయాలి. ఇది చేసి అవి చూద్దాము, 6 గంటలు వేస్ట్ అవ్వకూడదు ఈ లోపల. అది ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అయితే ఈ లోపల బ్లీడ్ అయి చచ్చిపోతుంది పేషెంట్. సో అట్లా అవ్వకూడదు. ఈ 2 డాక్టర్స్ డెఫినెట్గా నేర్చుకోవాల్సిన ఈ 2. అప్పుడు ఐ థింక్ దర్ లైఫ్ విల్ బి వెరీ హ్యాపీ బోత్ వేస్. సో హాస్పిటల్లో అయిపోయింది, ఇంటికి వెళ్తారు. మామూలుగా మీకంటూ ఒక టైం అనేది ఎప్పుడు పెట్టుకుంటారు, ఎప్పుడు ఉంటుంది? తక్కువే, ఇంట్లో నేనేం పెద్ద పెద్ద ఏమి చేయను, అన్ని నా టైమే. ఎక్కువ నేను ఇంటికి వెళ్ళాను అంటే యూజువలీ ఐ వాచ్ టీవీ, ఐ రీడ్ బుక్స్. అది ఇప్పుడు కొంచెం పెద్ద ఇంకొంచెం తగ్గించేసాము ప్లస్ బయోపీ వచ్చిన తర్వాత. బట్ lot of discussions do happen with people around. We all like and then I love music, I told you. Once a week or something I really go out to first to see the live band music, my favorites. So tabla rasa kavachu, prism kavachu, people see me there and like meer itla vacharu. I do think that it's human. We should do what we have to do. So I do all that. And typical Telugu movie buff. So we see a lot of movies. TV lo vachina anta TV ante ipudanta OTT and we just we keep ourselves busy, but continuous గా డ్యూటీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మెసేజెస్, పేషెంట్స్ డీటెయిల్స్ వస్తూ ఉంటాయి, ఆన్సర్ చేస్తూ ఉంటాం. సో మామూలుగా ఒక ప్రైవేట్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఇవన్నీ అనుకున్నప్పుడు ఎంజాయ్ చేయడానికి ఇలా మాకంటూ ఒక సపరేట్ స్పేస్ పెట్టుకోలేకపోతున్నాము. ఒక వర్కింగ్ ఉమెన్ అంటే జాబ్ చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, టైము, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. రిమెంబర్ హూ చోజ్ ఇట్? వి చోజ్ ఇట్. దెన్ వై ఆర్ వి కంప్లైనింగ్? నేను ఇందాక చెప్పా, when patient goes to a corporate they should not complain because they chose it. I chose it. Nobody pressurized me to do something. Okay? So I should not complain. మానేసి కూర్చోండి, ఎవరు వద్దన్నట్లేదు. కానీ చేస్తాము, ఎప్పటికప్పుడు క్రిపింగ్ చేస్తున్నాము అంటే యు ఆర్ ఇటర్నల్లీ అన్హ్యాపీ అండ్ యు ఆర్ కీపింగ్ పీపుల్ అరౌండ్ యూ అన్హ్యాపీ. దట్స్ ఎ టాక్సిక్ ఎన్వైరన్మెంట్. దట్స్ నాట్ గోయింగ్ టు బి దేర్. వీ షుడ్ బి వెరీ కంటెంటెడ్ అండ్ హ్యాపీ. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. దెర్ ఈస్ నో లిమిట్ టు ఎనీథింగ్. రిమెంబర్ దట్. అది ఎప్పుడూ లిమిట్ ఉండదు. బట్ ఉన్న దాంట్లో మనం ఎంత హ్యాపీగా ఉన్నాము అనేది ఇంపార్టెంట్. సో ఐ ఓన్లీ ఆస్క్ గాడ్ ఎవ్రీ టైమ్ ఐ వాంట్ టు బి హ్యాపీ అండ్ హెల్తీగా అనేసి, అంతే. సో యూజువల్గా ఉమెన్ తమ హెల్త్ మీద తమ ఫోకస్ పెట్టుకోరు, ఫుడ్ మీద కూడా పెద్ద అటెన్షన్ అనేది ఉండదు, మాకంటూ కొంచెం టైం తక్కువ ఉంటుంది. మీ దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్లకి కేవలం ట్రీట్మెంట్ అయిందా, సొల్యూషన్ వచ్చిందా కాదు, వాళ్ళ హెల్తీ లైఫ్ ఫర్దర్గా కూడా లీడ్ చేయాలి, వాళ్ళకంటూ ఒక టైం పెట్టుకోవాలి అంటే ఉమెన్ హెల్త్ మీద ఎలా ఫోకస్ పెట్టాలంటారు? See, like I said, first thing is don't carry things from and ఈ healthy gossip is okay, but ఈ అన్హెల్దీ అన్నిట్లోనూ వేళ్ళు పెట్టడాలు, ఎక్కువ ఆలోచించడం, కంపేర్ చేసుకోవడాలు, ఇవి మానేసేయాలి. రైట్? యూ టేక్ యువర్ ఓన్ టైం. నువ్వు ఎర్లీ మార్నింగ్ రైజరా లేకపోతే నైట్, అది నీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ ఆల్వేస్ డయోనల్ రిథమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ అస్ సెల్ఫ్ హెల్తీ. సో ఫస్ట్ నేను చెప్పాను 4 థింగ్స్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ స్పాయిలింగ్ అవర్ హెల్త్. ఫస్ట్ వన్ ఐ సెడ్ ఈస్ స్ట్రెస్. సో డీస్ట్రెస్ యువర్ సెల్ఫ్. నీకు వేరే ఉంటుంది, ఎవరికి వాళ్ళకి వేరే డీస్ట్రెస్సింగ్ ఉంటుంది. ఫర్ మీ ఇట్ ఈస్ మ్యూజిక్. For you it can be movies, for somebody else it can be dancing, it can be gymnastics, it can be gymming. కొంతమందికి జిమ్కి వెళ్ళకపోతే వాళ్ళకి ఇంకా మనశ్శాంతి ఉండదు. సైక్లింగ్, ఎవరికి ఏదో వాళ్ళు అది చేయాలి. సెకండ్ థింగ్ ఈస్ టు గెట్ ద ఇది డయట్లో మనం చేంజెస్ చేసుకోవటం. అది ఎప్పుడైనా కూడా హెల్దీ డయట్. పాత రోజుల్లో చీకటి పడకముందు తినేసేవాళ్ళు, పడుకునేవాళ్ళు, పొద్దున్న వరకు తినేవాళ్ళు కాదు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. 12 hours మినిమం గ్యాప్ ఇచ్చుకునేటట్టు. రాత్రి 10, 11, 1 గంట తింటాం, మళ్ళీ పొద్దున్న లేసి బించేట కాకుండా, ఈ స్విగ్గీలు అవి కాకుండా కుదిరినంత వరకు ఇంట్లో చేసిన ఫుడ్, గ్రిల్డ్, లెస్ ఆయిల్, లెస్ కార్బోహైడ్రేట్, మోర్ ప్రోటీన్, ఇవి చేసుకోవటం. ఎడిక్షన్ని తగ్గించుకోవటం. ఈ ఎడిక్షన్స్ పియర్ ప్రెషర్ వల్ల ఉండకూడదు. రిక్రియేషన్ ఈజ్ డిఫరెంట్, ఎడిక్షన్స్ ఆర్ డిఫరెంట్. ఈ ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్, మనం అక్కడ ఉండి వేరే వాళ్ళు తాగినా మనం చుట్టూ కూడా ఉంటాయి, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్లీ పొల్యూషన్, దాన్ని మనం చేయకపోయినా మనం అవాయిడ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. సో కుదిరినంత వరకు మాస్క్స్ హ్యావ్ షోడ్ us how to avoid that. Or
కుదిరినంత వరకు ఆక్సిజన్ని మనం ఎక్కువ చేసుకోగలగటం, మన ఉండే ఇల్లు ఇంటి పరిసరాల్లో అట్లీస్ట్ పొల్యూషన్ లేకుండా ఉండటం, మనం చెత్త చేసుకోకుండా క్లీన్గా మన పరిసరాలని ఉంచుకోవటం, ఈ 4 చేస్తూ రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళటం. దట్ ఈస్ వాట్ ఐ టెల్ ఎవ్రీ ఉమెన్. ఇయర్లీ 1 చెకప్ మినిమం, యాక్చువల్లీ ప్రిఫరబ్లీ 6 months ఒక్కసారి, ఏ ప్రాబ్లం లేకపోయినా, జస్ట్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఎగ్జామిన్. బ్రెస్ట్ ఎగ్జామినేషన్, సర్విక్స్ ఎగ్జామినేషన్, యూట్రస్ ఎగ్జామినేషన్, అండ్ జస్ట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. జస్ట్ నాట్ టు ట్రీట్ ద డిసీజ్, టు ప్రివెంట్ ఎనీ డిసీజ్ ఫ్రమ్ కమింగ్. ఇవన్నీ చూసుకుంటే ఏ వచ్చినా మనం ముందే అవాయిడ్ చేసుకోవచ్చు. యూజువల్గా ఉమెన్ అనగానే ఒక జాయింట్ ఫ్యామిలీలోనో లేకుంటే ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా ఉమెన్ తన హెల్త్ మీద పెద్ద ఫోకస్ పెట్టదు. మామూలుగా ఒక లుక్స్ మీదనో లేకుంటే వాళ్ళ డ్రెస్సింగ్ మీదనో షాపింగ్ మీదనో ఇంకో దాని మీద పెట్టిన ఫోకస్ అంతా దీని మీద ఉండదు కదా. అసలు హెల్త్ ప్రైమరీ థింగ్ అనేది. ఫస్ట్ థింగ్ ఈజ్ అది ఒక గొప్ప అనే ఫీలింగ్ ఉంటుంది. డాక్టర్ మేము డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు ఒక గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళలేదు అంటారు 20 years తర్వాత ప్రాబ్లంతో వచ్చి. పాయింట్ ఈస్ దట్స్ నాట్ గ్రేట్. వీఆర్ గోయింగ్ ఫర్ ప్రివెంటివ్ చెకప్స్. ఓకే, మనము ఎలాగా మీరు అన్నట్టుగా డర్మటాలజీకి వీటికి బట్టలకి ఇస్తామో అలాగే సంవత్సరానికి ఒకసారి నీ బర్త్డే రోజే పెట్టుకోండి, మీ బర్త్డే అయినా నెక్స్ట్ డే పెట్టుకోండి. దీస్ ఆర్ ఆల్ సంథింగ్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ కమింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో అవాయిడింగ్ డాక్టర్ విల్ నాట్ అవాయిడ్ ద డిసీజెస్. దట్ ఈస్ సంథింగ్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ యువర్ హెల్త్ ఈజ్ యువర్ ప్రయారిటీ. ఇప్పుడు యూత్లో మనకి ఏం అనిపించకపోవచ్చు, కానీ 1/3 of our life వీఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ +40. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రోజుల్లో మినిమం is 60 years. అది లీస్ట్ మినిమం ఎవ్రీబడి ఈజ్ సర్వైవింగ్. యాక్చువల్లీ 80 years కూడా సర్వైవ్ అవుతున్నాం, అవునా? ఫస్ట్ 20 years ఓకే, ఆడుతూ పడుతూ ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ 20 yearsలో డెలివరీలు, పిల్లలు అవి అవుతుండొచ్చు. ఓకే, దాని తర్వాత 30-40 years యూఆర్ గోయింగ్ టు లివ్. అప్పుడు ప్రాబ్లం లేకుండా, కాంప్లికేషన్ లేకుండా, యూరినరీ ఇష్యూస్ లేకుండా, వెజనల్ లాక్సిటీ లేకుండా, వేరే డిసీజెస్ అన్ని లేకుండా ఉండాలంటే ఈ 20 years కూడా రెగ్యులర్గా చెకప్స్కి వెళ్తూ ఉంటే ఏ గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా వెళ్ళాల్సిన అవసరం. యూజువల్గా ఒక పర్సనల్ క్వశ్చన్, అంటే మేబీ ఇప్పటిదాకా మాట్లాడుకున్నది కాకుండా మీరు అందం అంటే దేనికి నిర్వచనం ఇస్తారు, ఎలా చూస్తారు? హ్యాపీ పర్సన్, అంతే. హ్యాపీ స్మైలింగ్ పర్సన్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఆన్ ఎర్త్. You automatically get the glow in the face. Exactly. Glow will automatically get the beauty. Beautiful souls are the beautiful person. For me, makeup, wake up, that doesn't matter at all. Smile is the best makeup any woman can have. Any woman can wear it. Wear it without any wasting 1 rupee. Exactly. Adi. So for me, prasantamaina face with a smile is enough. అదే ప్లీజింగ్ గా ఉంటుంది, అదే ఎదుటి వాళ్ళ దాన్ని సడన్ తగ్గించేస్తుంది. స్ట్రెస్ కావచ్చు, కోపాన్ని కావచ్చు, ఏదైనా కానీ. ఎందుకంటే మనం ఒకటి చేయించుకున్నాం అనుకోండి, ఇంకోటి కనిపిస్తుంది. బాడీ డిస్మార్ఫిజం ఉంటుంది. ఇంకా ఒక కన్ను ఇట్టు చేసుకున్నాం అనుకోండి, ఇంకొక ఏంటి వస్తుంది. మూతికి చేస్తామంటే ఇంకోటి ఉంటుంది. దట్ ఈస్ నాట్ అవర్ ప్రొఫెషన్ కదా. ప్రొఫెషన్, అలాంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు చేయించుకున్నారంటే ఇట్ ఈస్ ఫర్ దేర్ ప్రొఫెషన్. రెగ్యులర్గా అందరూ అన్నీ చేయించుకోవాల్సిన అవసరం లేదు, బట్ that's their choice. Okay. But yes, you have to look and you want to look and that is also your right. Please go to the dermatologist, do what all you want to do. I agree to that. But chittamate face to avanni cheyuchukuna waste. Avunu kada. Happy smiling face with that is even more beautiful. Adi important. యా, మీరు ఇప్పుడు ప్రత్యూషాన్ని స్టార్ట్ చేసిన సమంతతో కలిసి స్టార్ట్ చేసినప్పుడు యూజువల్గా ఏమేమి డిస్కస్ చేస్తూ ఉంటారు మీరు ఇద్దరు కలిసినప్పుడు? We usually discuss more about health only because everybody has their personal. I never interfere into anything, so we only talk about how the health issues, what cases, like ilantivi evi jarugutunnayi, how to keep healthy, how to prevent this, ivena maatladtam ekku. యూజువల్గా పేజ్ 3 పార్టీలు అలాంటివి అస్సలు ఏమి ఉండవు. తను వెళ్ళదు, నేను వెళ్ళను. సో both of us don't do anything of that sort. We don't talk those things. Okay, vacation కి బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు మీరు అసలు? Do you want to take a break? I do go, but for so many years I could not go. I usually mix my conferences with vacation. ఎలాగో పని అవుతుంది, దైవ కార్యం ప్లస్ స్వకార్యం. సో దాట్స్ ద వే ఐ యూజువలీ ప్లాన్. బట్ అవి కాకుండా ఈ మధ్య లాస్ట్ 1-2 years నుంచి ఫ్రెండ్స్తో కొంచెం వెళ్ళటం అయితే స్టార్ట్ చేసాం. సో హోప్ దట్ కంటిన్యూస్. ఎస్ మ్యామ్, లాస్ట్లో మీరు చెప్పాలి అనుకుంటే ఉమెన్, చైల్డ్, మన సొసైటీ ఒక ప్రయారిటైజ్గా ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోవాల్సింది హెల్త్ గురించి. ఎప్పుడైతే ఉమెన్ రియలైజ్ దట్ షీ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఇఫ్ షీ ఈస్ హెల్తీ, ఫ్యామిలీ ఈజ్ హెల్తీ, అప్పుడు దట్ ఇది అందరూ ఇవ్వాలి ఫ్యామిలీలో. ఇంపార్టెన్స్ టు ద ఉమెన్ దట్ యూ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద యూనిట్ అనేది ఆ అమ్మాయికి ఎప్పుడైతే వెళ్తుందో లోపలికి, దెన్ షీ స్టార్ట్స్ గివింగ్ ఇంపార్టెన్స్ టు దర్ హెల్త్. ఫ్లైట్స్లో కూడా ముందు నువ్వు ఆక్సిజన్ పెట్టుకోమ్మా, తర్వాత పనాలు పెట్టండి అంటాం.
అవును కదా. సో అది స్లోగా ఇంకల్కేట్ అయ్యి నువ్వు హెల్తీగా ఉంటే ఫ్యామిలీ అంతా హెల్తీ ఉంటుంది అనేది ఎప్పుడైతే ఆ అమ్మాయికి అర్థమవుతుందో అప్పుడు షీ విల్ కమ్ ఫార్వర్డ్ ఫర్ హెల్ప్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Thank జస్ట్ you. కీప్ గోయింగ్. మీరు అనుకున్నట్టుగా ఇప్పుడే వద్దు, కొంచెం బ్రేక్ తీసుకోవడం అనేది జస్ట్ ఇంకొన్ని రోజులు ఇలాగా. థ్యాంక్ యూ సో Pleasure, మచ్ pleasure, మ్యామ్. Kavita. Thank థ్యాంక్ you. యూ. Okay.